శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీం జడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాల్లోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పర్వసురూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయదాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాజయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయే నమః. సుగ్రీవాదియుతం వీరం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేతు కిష్కింధాకాండముత్తమే. ఈ రోజు నుంచి కిష్కింధాకాండ ప్రారంభం అవుతున్నది. ఎంతో గొప్పదైనటువంటి రామాయణాన్ని మలుపు తిప్పినటువంటి అరణ్యకాండని నిన్నటితో మనం పూర్తి చేసుకుని ఉన్నాం. అయితే ఈ రోజు నుంచి రామ్మూర్తి గారు శేషాయమ్మ గారుల యొక్క జ్ఞాపకార్థంగా సత్యనారాయణ గారు కృష్ణ సూర్యకుమారి గారి యొక్క దంపతులు ఇక్కడ ఈరోజు ప్రవచనాన్ని ఏర్పాటు చేయడం, మనం కిష్కింధాకాండని ప్రారంభం చేసుకోవడం ఇక్కడ జరుగుతున్నది. చాలా గొప్పదైనటువంటి స్నేహభావాన్ని, గురుతత్వాన్ని, దైవీ స్వరూపాన్ని, ఈ మూడింటిని మనకి కిష్కింధాకాండ చూపిస్తుంది. ఈ యొక్క కిష్కింధాకాండలో గురువుగా మనకి స్వామి హనుమ కనిపిస్తారు. అరణ్యకాండలో గురువు ఎవరండి? అరణ్యకాండలో గురువు లక్ష్మణుడు, నిన్న చెప్పుకున్నాం మనం. ఇక్కడ కిష్కింధాకాండలో గురువు హనుమ. ఒక మంత్రిగా సుగ్రీవుడికి చేయవలసిన బోధ ఆయన చేస్తాడు. చూడండి, అరణ్యకాండలో రామచంద్ర ప్రభు ఋషులకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం దండకారణ్యంలో ఏ ఋషులైతే ఈ రాక్షసుల చేత పీడించబడుతున్నారో ఆ రాక్షసులు కరదూషణాది రాక్షసులందరినీ కూడా నిహతుల్ని చేశాడు. మాట నిలబెట్టుకున్నాడు, ప్రతిజ్ఞాపాలనని నెరవేర్చాడు. మరి ఈ కిష్కింధాకాండలో ఏం చేస్తారు స్వామివారు అంటే, దీనికోసమే
ముందుగా మాట తీసుకుని ఉన్నాడు. ఎవరి దగ్గర? భరతుడి దగ్గర. ఏమని? వన్యానాం అహమపి రాజరాట్ వనే మృగాణం అన్నాడు. నువ్వు కేవలం ప్రజలని పరిపాలించడానికి ఉపయుక్తమయ్యే భోగోపకరణార్థమైనటువంటి రాజ్యం నీకు ఇచ్చారు తండ్రి. మరి నాకో వన్యానాం అహమపి రాజరాట్ వనే మృగాణం, వనాల్లో ఉండేటటువంటి మృగాలకి, జంతువులకి, పక్షులకి, వీటన్నింటినీకి రాజుని నన్ను చేశాడన్నాడు. ఎందుకని? రాబోయేటటువంటి వాలి యొక్క వధ ముందుగానే ఒక మాట వేసి ఉంచుకున్నారు రామచంద్ర ప్రభు. మనలాంటి వాళ్ళకి సందేహాలు కలుగుతాయని. ఇప్పుడు వనాలన్నింటికీ నా ప్రభు అయినటువంటి రామచంద్ర ప్రభు ఈ వన్యప్రాణులలో వచ్చినటువంటి ధర్మక్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని సరిచేస్తారండి. చాలా విశ్లేషణాత్మకమైనటువంటి గ్రంథం రామాయణం. నిన్నటి రోజు ఆ కబంధుడు చెప్పాడు, అయ్యా మీరు శాప విముక్తి అయిన తరువాత మాట్లాడిన మాట వేరు, అంతకు ముందు చెప్పిన మాట వేరేంటి. నాకు బుద్ధికి ఉన్నంతలో నీకు నేను రావణాసురుడి జాడ ఎక్కడ ఉందో నేను చెప్తానన్నాడు. దహనం చేసేసిన తర్వాత దివ్య తేజస్సుని పొంది, రామ ఇక్కడి నుంచి పశ్చిమంగా వెళ్ళు, కొంత దూరం నీకు పంపా సరోవరం పశ్చిమ తీరానికి చేరుకుంటావు. అక్కడ శబరి ఉంటుంది, మతంగ మహర్షి యొక్క ఆశ్రమం అది. ఆవిడ ఎప్పటి నుంచో నీ కోసమే అక్కడ ఉన్నది, ఎదురు చూస్తున్నది. ఆవిడ్ని అనుగ్రహించి ఆ యొక్క పంపా సరోవరానికి దగ్గరలోనే ఋష్యమూకము అనేటటువంటి పర్వతం ఉన్నది. ఆ ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుడు విశాలమైనటువంటి ఒక గుహలో నివసిస్తున్నాడు. ఆ గుహ చాలా రాళ్ల చేత కప్పబడి ఉంది కాబట్టి దాన్ని శిలాపిదానము అని పిలుస్తారు. ఆ గుహ పేరు శిలాపిదానం. ఆ ఋష్యమూక పర్వతం మీద ఒక్కరోజు రాత్రి నిద్ర చేస్తే, ఆ నిద్ర చేసినటువంటి రోజున ఏదైనా స్వప్నం వస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని ఒక నానుడి ఉన్నది. దురాచారపరులు, దుష్టులు అయినటువంటి వారు ఆ పర్వతాన్ని అధిరోహించలేరు. కాబట్టి రామ, ఆ సుగ్రీవుడు ఆ పర్వతం మీద నివసిస్తున్నాడు. నువ్వు వెళ్ళు, అతన్ని కలువు. అతడు కూడా భార్యావియోగంతో ఉన్నాడు. తన అన్నగారి చేత నెట్టివేయబడ్డాడు. అతడు దుఃఖంలో ఉన్నాడు, నువ్వు దుఃఖంలో ఉన్నావు. కాబట్టి ఒకడి దుఃఖం ఒకడికి అర్థమవుతుంది. కాబట్టి మీరిద్దరూ మైత్రీ బంధాన్ని ఏర్పాటు చేసుకుంటే నీ కార్యమునందు అతడు నీకు సహకారం చేయగలడు. బాగానే ఉంది. అయితే అతడు చెప్తానన్నది ఏమిటి? ముందు రావణాసురుడు ఎక్కడున్నాడో నా బుద్ధికి తోచినట్లుగా నీకు సహాయం చేస్తానన్నాడు. ఇంతకీ చెప్పింది ఏమిటి? సుగ్రీవుణ్ణి కలవమన్నాడు. అంతకుముందు జటాయువు దగ్గరికి వెళ్తే, జటాయు, అయ్యా రావణాసుడు అంటే ఎవరు, ఎక్కడుంటాడు, అతడి నివాస స్థానం ఏమిటి, అతడి బలం ఏమిటి, అతడు ఎందుకు నా భార్యను అపహరించవలసి వచ్చింది, ఈ విషయాలన్నీ చెప్పు అని అడిగాడు జటాయువు. జటాయువు ఏమన్నాడు? అతడు విశ్రవసు యొక్క కుమారుడు, కుబేరుడు యొక్క తమ్ముడు. అతడు మాయాప్రయోగం ఉపయోగించే సీతమ్మని తీసుకుపోయాడు. నేను ఆపడానికి చాలా ప్రయత్నం చేశాను, కానీ వింద ముహూర్తంలో తీసుకువెళ్ళాడు కాబట్టి మళ్ళీ సీత నీకు దొరుకుతుంది. రాముడు అడిగింది ఏమిటి? జటాయువు చెప్పింది ఏమిటండి? ఆ రావణాసుడు ఎక్కడుంటాడని అడిగాడు. అతడు ఏమిటి, అతని స్థలం ఏమిటి, అతని బలం ఏమిటి, ఇవన్నీ చెప్పన్నాడు. అవన్నీ చెప్పకుండానే విన్న ముహూర్తంలో చనిపోయింది, తప్పకుండా నీకు సీత దొరుకుతుందయ్యా, కంగారు పడవద్దు అని ధైర్యం చెప్పేసి రాముడికి శరీరాన్ని విడి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రామచంద్ర ప్రభు కబంధుడు చెప్పిన మాటను పట్టుకుని క్రౌంచారణ్యాన్ని దాటి మతంగవనానికి చేరుకుంటున్నాడు. ఈ మతంగవనం మతంగ మహర్షి వారి యొక్క ఆశ్రమ ప్రాంతం. అదంతా కూడా దేదీప్యమానంగా చక్కగా పలు వృక్షముల చేత, జంతువుల చేత ఆ వనమంతా శోభిల్లబడుతున్నది. కుబేరుడి యొక్క వనం ఎంత గొప్పగా ఉంటుందో, ఇంద్రుడి యొక్క
చైత్రనలము అనేటటువంటి వనం ఎంత గొప్పగా ఉంటుందో ఈ యొక్క వనం కూడా అంత గొప్పగా ఉంటుందన్నారు. మతంగ మహర్షి వారు తన తపోశక్తి చేత ఆ వనాన్ని నిర్మింపజేసుకున్నారు. మీరు ఇప్పటికీ కిష్కింద వెళ్తే కర్ణాటకలో ఈ మతంగ వనాన్ని మీరు చూడొచ్చు. పర్వత ప్రాంతాన్ని, అక్కడ ఉన్నటువంటి శబరి యొక్క ఆశ్రమాన్ని, ఆ యొక్క పంపా సరోవరాన్ని మీకు అక్కడ దర్శనం అవుతుంది. అయితే మీరు చూడండి, రామచంద్ర ప్రభు మతంగ వనంలోకి అడుగు పెట్టగానే శబరి యొక్క ఆశ్రమం కనిపించింది. ఈ శబరి యొక్క ఆశ్రమంలోనికి అడుగు పెడుతున్నారు రామచంద్ర ప్రభు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నదండి రాముడి కోసం. చూడండి, తౌచ దృష్ట్వా తథా సిద్ధ సముస్తాయ కృతాంజలి రామస్య మాదౌ జగ్రాహ లక్ష్మణస్య చ ధీమతః. యోగ సిద్ధిని పొందినటువంటి స్త్రీటండి శబరి. అంటే ఏదో అజ్ఞానురాలు కాదు, ఆవిడ సిద్ధిని పొందినటువంటి భగవత్ తత్వజ్ఞానాన్ని పొందినటువంటి స్త్రీ. అది ముందే చెప్పాడు వాల్మీకి. తమ గురువులని సేవించి, మతంగ మహర్షి యొక్క శిష్యులు వాళ్ళు శబరికి గురువులుటే, వాళ్ళు మతంగ మహర్షి యొక్క శిష్యులందరినీ ఈవిడ సేవించి ఈవిడ కూడా సిద్ధురాలయ్యింది. ఒకానొక సమయంలో రామచంద్ర ప్రభు అక్కడికి రాగానే శబరి రాముణ్ణి లోపలికి ఆహ్వానం చేసి ఉచితాసనం మీద కూర్చోబెట్టింది. రామచంద్ర ప్రభు అన్నారు, ఏమమ్మా శబరి, నీ యొక్క తపస్సు చక్కగా నడుస్తున్నదా? అలాగే ఆహార నియమాలకన్నింటికి ఏ విధమైన భంగము రావట్లేదు కదా? ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నావు కదా? నువ్వు మృదుభాషిణివి, అలా వెలుగుతున్నావా లేదా అన్నీ అడిగాడు ఆయన. అడిగితే అప్పుడు ఆవిడ నమస్కారం చేసి, అయ్యా ప్రభు, నేడు నిన్ను కనులారా దర్శించాను, నాకు అదే చాలా గొప్పదైనటువంటి తపస్సిద్ధి. రామేణ తాపసీ పృష్ట సా సిద్ధ సమ్మత. నా తపస్సు సిద్ధించిందయ్యా రామ, ఇన్నాళ్ళ నీ దర్శన భాగ్యం చేత నా తపో జీవితం అనేటటువంటిది సఫలమయ్యిందని చెప్పింది. చూడండి, నేను ఇన్నాళ్ళు చేసినటువంటి గురువుల యొక్క సేవ సార్థకమయ్యింది. అందుకనే గురువుకు చేసేటటువంటి సేవ భగవంతుణ్ణి ఆనందింపజేస్తుందండి. గురువులకు చేసిన శుశ్రూష వల్ల భగవంతుడు కదిలి వస్తాడు. అలా కదిలి వచ్చి అతన్ని అనుగ్రహిస్తాడు. అందుకనే కాశీక్షేత్రంలో ఒక గురువు గారు ఉండేవారు. ఆ గురువు గారిని ఒక భక్తుడు సేవిస్తూ ఉండేవాడు, శిష్యుడు. ఆయనకి కుష్ఠిరోగం ఒళ్ళంతా కూడా. ఎరా, నా జాతకంలో రాబోయే రోజుల్లో విపరీతమైనటువంటి కుష్ఠరోగగ్రస్తున్నవుతాను, నాకు సేవ చేసి చిరాకు పడకుండా నేను తిట్టినా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ వ్యాధి వల్ల విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంలో ఎలా తిడతానో నాకే తెలియదు, కానీ ఆ తిట్లన్నీ భరిస్తూ నాకు సంప్రీతితో సేవ చేసేవాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో సత్యవ్రతుడు అనేటటువంటి ఒక కుర్రాడు లేచాడు. ఏమండి, నేను చేస్తాను మీకు సేవ. లేదండి, లేకపోతే మీ యొక్క వచ్చే వ్యాధి ఉన్నదే, ఈ వ్యాధిని నాకు ఇచ్చేయండి, మీ బదులు నేను అనుభవిస్తానన్నాడు శిష్యుడు. గురువుగారు అన్నారు, నాయన, ఎవడి ప్రారంధం వాడే అనుభవించాలరా, వాడు కాకుండా మరొకడు అనుభవించడానికి ఉండదు. నా ప్రారంధం నేనే అనుభవిస్తా, నువ్వు వచ్చి సేవ చేస్తే చాలు. వస్తావా? వస్తా అన్నాడు. కాశీకి వెళ్దాం. కాశీ వెళ్తే కాశీలో ఉండి గురువుగారికి మొత్తం కుష్ఠు వ్యాధి వచ్చేసింది. విపరీతమైనటువంటి బాధ శరీరం అంతా. రోజు లేవడం, ఆయన్ని శుభ్రం చేయడం, ఆయన్ని సేవలు చేయడం, గుడ్డతో ఒళ్ళంతా ఒత్తడం, ఏదైనా తీసుకొచ్చి అన్నం పెడుతుంటే చిరాకుగా విసిరేసేవాడు, ఆయన తిట్టేసేవాడు, అయినా భరించేవాడు శిష్యుడు. అలా భరిస్తే ఈశ్వరుడు ఆనందించాడు ఇతడి యొక్క గురుభక్తికి. ఒకరోజు ఈశ్వరుడు సాక్షాత్కరించి, నాయన, నీ యందు నేను అనుగ్రహం చేశాను, ఏదైనా వరం కోరుకో. నాకు వరం ఎందుకండి, మా గురువుగారి యొక్క సేవ నాకు చాలు. మీరు ఏదైనా చేయాలనుకుంటే ఆయన యొక్క వ్యాధిని తప్పించండి
అని అడిగాడు. చాలా ఆనందించాడండి పరమేశ్వరుడు. శ్రీ మహావిష్ణువుని తలుచుకున్నాడు హృదయంలో. ఏమిటి శివుడి దగ్గరికి వచ్చాడు మహావిష్ణువు. ఏమిటన్నాడు? నీకు ఒకరిని చూపిస్తాను శిష్యుణ్ణి, అతని దగ్గరికి వెళ్ళి ఏదైనా వరం కోరుకోమని అడగవయ్యా. శ్రీ మహావిష్ణువు అంతటి వాడు పరీక్షించాడు వెళ్ళి. ఎందుకు నీకు ఈ యొక్క సేవ ఇంతసేపు? నీకు కావలసినంత ధనం ఇస్తాను, హాయిగా రాజ్యభోగాలన్నీ అనుభవించు, సుఖాలు, పెళ్లి చేసుకో, మంచి వివాహం చేస్తాను కన్యనిచ్చి, ఈ గురువుగారితో ఎందుకయ్యా పడ్డం నువ్వు అని. అయ్యా మీరు ఆ మాట అన్నారు సంతోషం, కానీ నేను మా గురువుగారిని విడిచిపెట్టలేను. మా గురువుగారి యొక్క బాధ వర్ణనాతీతం. ఆయన్ని ఇప్పుడు నేను చూసుకోకపోతే ఆయన్ని ఎవరూ చూసుకోరు. మా గురువుగారి సేవే నాకు ముఖ్యం అన్నాడు. పరమానందభరితుడయ్యాడండి శ్రీ మహావిష్ణువు. వెంటనే ప్రత్యక్షమై విష్ణు రూపంలో కనిపించి ఏం వరం కావాలి? ఏ వరం వద్దు, మా గురువుగారికి నయమైతే చాలు, ఆయన స్వస్థత చెందితే చాలు. వెంటనే అన్నాడు, చాలా ఆనందంగా మీ గురువుగారికి తప్పకుండా తగ్గుతుంది, నాకు ఒక వరం కావాలి నేనుండి అన్నాడు. ఎవరు? శ్రీ మహావిష్ణు. ఏమిటి? నాకు నువ్వు గురువు అవ్వాలి, నేను నిన్ను కోరుకుంటున్నాను అంటే పరమేశ్వరుడైనటువంటి పరమాత్మే వచ్చి గురువు అవ్వాలి అని కోరుకుంటే అతడు మాత్రం ఏం చేస్తాడండి? నాకు అవేమీ తెలియదు స్వామి, నాకు గురు శుశ్రూష తప్ప నాకు మరొక విషయమే తెలీదు, మీరు ఎలా అనుగ్రహించినా అనుగ్రహించండి, నాకు ఏమీ ఇబ్బంది లేదన్నాడు. ఈ సత్యవ్రతుడనే కుర్రవాడే తర్వాత జన్మలో సాందీపని మహర్షి కింద పుట్టాడు. ఈ సాందీపని మహర్షి దగ్గర పరమాత్మ శ్రీ మహావిష్ణువు కృష్ణావతారం ఎత్తి శిష్యుడిగా చేరాడండి వెళ్ళి. చూసారా? పురాణం అనేటటువంటిది మనకి ఏం నేర్పుతుంది? పురాణం అంటే చరిత్ర కాదండి. చరిత్ర ఎంతవరకు చెప్తుంది? మన జన్మ ఒక్క జన్మ గురించే వివరిస్తుంది. ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఎవరయ్యా? శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు, ఆయన రాజ్యాధికారం చేపట్టాడు, గొప్పదైనటువంటి విద్యారణ్య స్వామి వారి యొక్క అనుగ్రహంగా ఆ యొక్క విజయనగర సామ్రాజ్యం శోభిల్లింది, ఆయన పట్టాభిషిక్తుడు అయ్యాడు తర్వాత కాలంలో. ఇవన్నీ చెప్పుకుంటాం ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే. కానీ అసలు కృష్ణదేవరాయుడు గారు పూర్వజన్మలో ఏం చేయడం వల్ల రాజ్యాధికారం సంపాదించుకోగలిగాడు అన్న విషయం చరిత్ర చెప్తుందా? చెప్పదు. పురాణము చెప్తుందండి ఆ విషయం. ఎందుకని? ఇది మహర్షుల యొక్క దర్శనం వల్ల వచ్చినటువంటి గ్రంథాలు. అపౌరుషేయములు నిజానికి ఒక రకంగా చెప్పాలంటే దాన్ని సంస్కరించాడు వ్యాసుడు అంతే. కాబట్టి నీ పూర్వజన్మ తరువాత జన్మ నువ్వు ఏ పని చేయడం వల్ల ఎలాంటి ఉద్ధరణ వస్తుంది అన్నది మనకి పురాణం చెప్తుంది. గురు సేవ వల్ల పరమాత్మకే గురువు అయ్యాడు. అలాగా ఈరోజు శబరి అనేటటువంటి ఈవిడ గురువుల్ని సేవ చేసి రామానుగ్రహాన్ని పొందగలిగింది, రామ దర్శనాన్ని పొందగలిగింది. ఊరికే వస్తుందండి పరమాత్మ యొక్క అనుగ్రహం? వాళ్ళు ఎంత కష్టపడి సాధన చేశారు, ఎలాంటి మార్గంలో నడుచుకున్నారు. అందుకనే కబంధుడు చెప్పాడు ఆ మాట, రామ శబరి నీ గురించి ఎదురు చూస్తున్నది. అంతేకాదు స్వామి, మరొక్క మాట, మా గురుదేవులందరూ కూడా మతంగ మహర్షి యొక్క శిష్యులు వాళ్ళందరూ కూడా ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. ఎప్పుడో తెలుసా? నువ్వు చిత్రకూటంలో ఉన్నటువంటి సమయం. నువ్వు చిత్రకూటంలో ఉన్నటువంటి సమయంలోనే వీళ్ళందరూ ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతూ నన్ను ఇక్కడ ఉండమన్నారు. రామచంద్ర ప్రభు అరణ్యానికి వస్తారు, వచ్చినప్పుడు ఇక్కడికి వస్తారు, ఆయనకి నువ్వు ఆతిథ్యం ఇయ్యి, ఆయన దర్శన మాత్రం చేత మేము ఏ లోకాలనైతే పొందామో ఓ శబరి నువ్వు కూడా ఆ లోకాలని పొందుతావు. సత్పురుషుల యొక్క దర్శనానికి అంత శక్తి ఉన్నది. మహాత్ములు అందుకునే వచ్చినప్పుడు వాళ్ళని మనం ఇంటికి ఆహ్వానం చేయాలి, కూర్చోబెట్టాలి, వాళ్ళని కాసేపు వాళ్ళకి ఏదో ఒకటి తినడానికి ఇవి, మంచి సాంగత్యం సద్గోష్ఠి వాళ్ళతో మాట్లాడాలి. కాబట్టి మహాత్ముడైనటువంటి రాముడే మా ఇంటికి వచ్చాడు, ఆనంద చిత్తురాలయ్యింది. ఇన్నాళ్ళు నేను తపో
వ్యయం వల్ల, తపస్సు చేస్తూ ఉండడం వల్ల నా శరీరం అనేటటువంటిది క్షీణించింది స్వామి. నేను వృద్ధురాలను అయిపోయాను. నా చేతులు, నా చర్మం, నా యొక్క శరీరం ముడతలు పడిపోయింది. కదలడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. అయ్యా రామచంద్ర, రామప్రభో, ఇదిగో స్వీకరించు. ఈ ఫలాలు నీకోసమే ఏరి ఉంచాను. అయితే ఇక్కడ ఒక మాట గుర్తుకు రావాలి. శబరి ఎంగిలి పళ్ళు పెట్టిందండి అంటారు. చాలా కావ్యాల్లో ఏమిటి, నాటకాల్లో ఏమిటి, అన్నింటిలో కూడా కొన్ని రామాయణాల్లో, ఆంధ్రీకరించిన రామాయణాల్లో కూడా కనిపిస్తున్నారు ఆ యొక్క విశేషణ. అయితే వాల్మీకి స్పష్టంగా చెప్పాడు ఏమని, ఆవిడ సిద్ధయోగిని, ఆవిడ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నది, జ్ఞానవంతురాలు అని. జ్ఞానం తెలియక చేసినటువంటి పొరపాటు అయితే భగవంతుడు క్షమిస్తాడు. జ్ఞానం తెలిసి పరమాత్మ వైశిష్ట్యం తెలిసిన వాళ్ళు కూడా అలా చేస్తారా? అయితే ఏం చెప్పారు పురాణాల్లో అంటే, పద్మపురాణంలో చెప్పారు ఈ మాట. ప్రతి వృక్షం దగ్గరికి వెళ్ళి పళ్ళు సేకరించేది శబరి. సేకరించి ఏ చెట్టు పళ్ళు తీయగా ఉన్నాయో కొరికి చూసేది. చూసి ఏ చెట్టు పళ్ళు తీయగా ఉందో ఆ చెట్టుకు సంబంధించిన కాయలన్నీ ఏరుకుని రోజు తెచ్చిపెట్టేది ఇంటిలో. ఎందుకు, ఏ రోజు ఎప్పుడు వస్తాడో రామచంద్ర ప్రభు అని ప్రతిరోజు తెచ్చేది ఆ పళ్ళు. కాబట్టి ఏదో ఒకరోజు రాముడు వచ్చాడు కదా, అయ్యా కూర్చో పళ్ళు తీసుకొస్తాను అనలేదు ఆవిడ. రోజు రాముడికి నివేదన చేస్తున్నది. ఎలాగా? మనసుతో. రాముడు రాలేదనుకుని ఈరోజు రాలేదు కాబట్టి ఇంక కక్కుయక్కర్లేదనే భావన కాదు ఆవిడది. అలా మనం కూడా భగవంతుడు మనల్ని ఎప్పుడు చూస్తాడులే అనే భావన కాదు. నువ్వు చూసినా చూడకపోయినా భగవంతుడి కోసం చేయి పూజ. మనకేదో వస్తుందనే తాపత్రయంతోనో కామంతోనో వాటిని చేయడం కాదు. పువ్వులు కోసుకొచ్చావు, లేకపోతే ఒక బెల్లం ముక్క నివేదన చేసావు, ఒక కొబ్బరికాయ కొట్టావు, లేకపోతే ఒక షోడశోపచార పూజ చేసావు, ఒక పూలదండ వేసావు. ఏమిటి స్వామి, ఇవన్నీ నువ్విచ్చిన విభూతులే కదా, ఇవి నీకు ఇవ్వడానికి నాకేముంది? నా మనస్సును నీ దగ్గర చేర్చుకో, ఇవన్నీ స్వీకరించుకొని మనం భావన చెయ్యాలి. ఇది శబరి చూపించిందని మనం రోజు కోసుకుని వచ్చేది ఆ కాయలన్నీ పెట్టుకునేది. ఆవిడ ఎంగిలి చేయలేదండి. శంకరాచార్యులు వారు శివానందలహరి వేస్తూ ఓ మాట అంటారు, కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే అన్నారు. కాళహస్తీశ్వర మహాత్యంలో తిన్నడు మాంసాన్ని తీసుకుని వచ్చి అరణ్యంలో వేటాడి ఆ మాంసం అనేటటువంటిది పరమేశ్వరుడికి నివేదన చేసేటప్పుడు అది రుచిగా ఉందా లేదా అని చూడడానికి కాస్త కొరికి బాగున్న దాన్ని తీసుకువెళ్ళి ముక్కను అక్కడ పెట్టి స్వామివారికి నివేదన చేశాడు. వాడు అమాయక తత్వం, వాడికి ఏమీ చదువుకోలేదు, వాడు ఆటవిక జాతికి సంబంధించినటువంటి వాడు. కానీ భక్తితో పరమేశ్వరుడిది స్వీకరించాలి, నేను తెచ్చినది అనే భావంతో పెట్టాడు కొరికి. దాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తాడు, స్వీకరించాడు కూడా. మరి ఇక్కడ శబరి పరమజ్ఞానవంతురాలు. నిజంగా అక్కడ చెప్పినట్లుగా శంకరాచార్యులు వారు ఇక్కడ కూడా కించిత్ భక్షితం అని ఎక్కడైనా వాల్మీకి చెప్పి ఉంటే, లేకపోతే ఏదైనా పురాణాల్లో చెప్పి ఉంటే మనం అలా తీసుకోవచ్చు శబరిని. కానీ శబరి అలా కాదండి, జ్ఞానవంతురాలు శబరి. రాముడికి అలా నివేదన చేసిందండి. రాముడు వాటిని స్వీకరించాడు. ఆ తరువాత ఒక మాట చెప్పాడు, అమ్మా శబరి, మృగాలతో పక్షులతో నిండి ఉన్నటువంటి ఈ వనాలన్నింటినీ కూడా నాకు చూపిస్తావా నువ్వు, ఈ మతంగ వనాన్ని? ఎందుకు అంటే కబంధుడి యొక్క మాటల ద్వారా నేను ఈ మాటలన్నీ, నువ్వు చెప్పిన విషయాలన్నీ నేను విని ఉన్నాను. మీ యొక్క గురువులు ఎలా ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయారో, నువ్వెందుకు నా కోసం ఎదురు చూస్తున్నావో ఇవన్నీ నేను ముందుగానే తెలుసుకుని ఉన్నాను. కాబట్టి నువ్వు నా యందు చూపిస్తున్న ప్రేమానురాగాలు, ఈ యొక్క ఆసక్తిని బట్టి నేను ఈ యొక్క ఆశ్రమాన్ని చూడాలనుకుంటున్నాను అని అడిగాడు రామచంద్ర ప్రభు. అడగగానే ఆవిడ వెంటనే తీసుకువెళ్ళి, నాయనా రామ, అలా చూడవయ్యా, ఇది
మా యొక్క గురుదేవులు మతంగ మహర్షి వారు అతని శిష్యులు అందరూ కూడా ఇక్కడే కూర్చుని తపస్సు చేసుకునేవారు. ఈ యొక్క అరుగు ఉందే ఇంకా ప్రకాశిస్తూనే ఉంది చూడన్నారు. వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయిన భూమి కూడా తేజోవంతంగానే ఉందిటండి. అంతేకాదయ్యా, సకల గంగా తీర్థాన్ని కూడా మతంగ మహర్షి వారు తన తపశ్శక్తి చేత ఈ పంపా సరోవరంలోకి తీసుకువచ్చి నిక్షేపించారు. ఈ పంపా సరోవరంలో స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసినట్లుగా లెక్క అని చెప్పింది. అంతేకాదు, ఒకసారి మా గురుదేవులందరూ కూడా సప్తసాగర జలాల్లో స్నానం చెయ్యాలి అని అనుకున్నారు, సప్త సముద్రాల్లో కూడా. కానీ వాళ్ళకు ఓపికలు లేవు, బాగా డస్సిపోయారు, ఇక శరీరం జర్జరీభూతం అయిపోయింది. అప్పుడు ఇలా బాధపడుతూ ఉంటే ఆయన తపశ్శక్తిని వినియోగించి సప్తసాగర జలాలన్నింటినీ కూడా ఇక్కడికి ఆవాహన చేశాడు. మొత్తం 7 సముద్రాలలో ఉన్న జలాలన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి ఆయన తపశ్శక్తి ద్వారా. ఒక కుండాన్ని ఏర్పాటు చేశాడు, ఇక్కడ తీర్థం అయ్యింది. దీన్ని సప్తసాగర తీర్థం అంటారయ్యా రామ. నువ్వు ఇందులో స్నానం కనుక చేసి పితృదేవతలకి తర్పణాన్ని ఇస్తే పితృదేవతలు ఆనందిస్తారు, నీకు శుభం చేకూరుతుంది అని చెప్పింది శబరి. చెప్పగానే ఆనందచికితుడయ్యాడండి రామచంద్ర ప్రభు. అదిగో చూసావా, మా గురుదేవులు నిరంతరము ఇందులో స్నానం చేసి ఆ బట్టల్ని ఇక్కడే ఆరేసుకునేవారయ్యా. ఆ బట్టలు కూడా ఎంత తేజోవంతంగా ఉన్నాయో చూసావా. ఎందుకని? వారి శరీర స్పర్శను పొందినటువంటి వస్త్రములవి, అందువల్ల అవి తేజోవంతములై ఉన్నాయి ఇంతకాలమైనా సరే. అందువల్ల తపశ్శక్తి సంపన్నుల యందు ఆ తేజస్సు అనేటటువంటిది పొటమరిస్తుంది, వారికి మాలిన్యం అనేటటువంటిది అంటది. యోగశక్తి వల్ల వాళ్ళు గొప్ప తేజస్సుని పొందుతారు బ్రతికి ఉండగానే. అందుకనే ఉపాసనా పరుల యందు, నిత్యానుష్ఠాన పరుల యందు మనం ఇలాంటి కలియుగంలో కూడా కొంతమంది యందు ఆ తేజస్సుని చూడవచ్చు. అందుకనే వాళ్ళు నిత్య పరిశుద్ధులు. యోగుల దగ్గరికి వెళ్ళారనుకోండి, మన బోటివాడి యొక్క శరీరం ఇలా కోస్తే రక్తం వస్తుంది బయటికి. మనం ఏదైనా తిన్నా అది రక్తం కింద మారుతుంది. యోగులు అలా ఉండరండి, వాళ్ళ శరీర తత్వం, వారి శరీర అమరికలు అన్నీ వేరుగా ఉంటాయి. ఎందుకు? అష్టాంగ యోగ సాధన యందు వారు పరిపక్వతను చెందినటువంటి వారు. నిజమైనటువంటి యోగి ఒక దానిమ్మ రసాన్ని తీసుకుని తాగాడనుకోండి, ఆ తాగినటువంటి దానిమ్మ రసాన్ని ఇలా కోస్తే రక్తం కాదు, దానిమ్మ రసమే బయటకు వస్తుంది. వారి శరీరాలు అంతటి తత్వాన్ని పొంది ఉంటాయి. వాళ్ళంతటి ఆ అమరిక కూడా. యోగాలలో ఎన్నో యోగాలు ఉన్నాయి. మనకి పతంజలి యోగశాస్త్రం చదివితే, అష్టాంగ యోగం చదివితే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. కాబట్టి అంత యోగ శక్తి, యోగ సిద్ధిని సంపాదించారు వాళ్ళందరూ కూడా. రామ, ఆ యొక్క వేదికకి నువ్వు నమస్కారం చేయమన్నది. నమస్కారం చేశాడు. అయ్యా రామచంద్ర, నేను ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించావు, నన్ను అనుగ్రహించావు, నీ దర్శన భాగ్యాన్ని నాకు కల్పించావు, కాబట్టి ఇంకా నాకు సెలవు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను, నేను ఊర్ధ్వలోకాలకి వెళ్తానన్నది. తప్పకుండా అనుగ్రహించారు రామచంద్ర ప్రభు. ఆయన అనుగ్రహించగానే ఆయన ఎదురుగుండానే అగ్నిని వ్రాల్చుకుంది. ఆ అగ్నిలోకి ప్రవేశించింది. శరీరాన్ని స్వామివారు చూస్తూ ఉండగానే యవ్వనవతి కింద మారిందిటండి. అగ్నిలోకి వెళ్ళగానే ఆవిడ మారి వాళ్ళ గురుదేవులు ఏ ఏ అక్షయ్య లోకాలని పొందారో ఆ అక్షయ్య లోకాలని ఈవిడ కూడా వెళ్ళింది. అందుకనే రామదాసు గారు అంటారు, దాసిన చుట్టమా శబరి, దాసిన చుట్టమా శబరి, దాని దయామతి నేలినావు, నీ దాసుని దాసుడా గుహుడు, తావక దాస్యము సంగినావు, నే చేసిన పాపమా వినుతి చేసిన గావవు. ఓ రామయ్య, కావుమయ్యా నీ దాసులలోన నేనొకడా, భద్రగిరి దాశరథి కరుణాభయోనిధి. దాసిన చుట్టమా శబరి, నీకేమైనా బంధువు ఏమిటయ్యా శబరి, ఆవిడ్ని అనుగ్రహించావు.
ఆ గుహుడు నీ దాస్యానికి, దాస్యులకు ఏమైనా దాస్యం చేశాడా? అతనికి దాస్యానుగ్రహాన్ని ఇచ్చి దాసుడుగా చేర్చుకున్నావు దగ్గర. మరి నేను మాట్లాడితే, నేను పిలిస్తే ఎందుకు పలకట్లేదు? నన్ను కూడా నీ దాసుడు కింద చూసుకో, నీ సేవలో నన్ను అనుగ్రహించు, నీ సేవ చేయడానికి నన్ను వినియోగించుకో రామా, ఈ అనుగ్రహాన్ని నువ్వు నాకు ఎప్పుడు కట్టబెడతావు? ఇలా ప్రార్థన చేశాడు కాబట్టే ఆయన రామదాస్ అయ్యాడు. గుర్తుపెట్టుకో, స్వామి హనుమదాసుడు రాముడికి, ఆ దాస పదవి మళ్ళీ అంత భక్తితో పిలిచిన రామదాసు గారికి వచ్చింది. నిలదీశాడు భగవంతుణ్ణి, తేడాపాడా వస్తే అసలు లెక్క చేయడండి. భక్తిలో కూడా అదొక గొప్పదైనటువంటి అనుభూతి, అది రావాలి. భగవంతుడి యందు మనిషికి ఆ స్వాతంత్రం ఉండాలి. ఆ స్వాతంత్రమైనటువంటి బుద్ధి అలవరినప్పుడే వాడి భక్తి పరిపక్వత చెందినది అని గుర్తు. మనం ఎన్నో దొంగ పనులు చేసేసి, పొర్లు దండాలు పెట్టేసి భగవంతుడి దగ్గర కూడా నటిద్దాం అనుకుంటే అంతకన్నా గొప్పదైనటువంటి మోసం మరొకటి ఉండదు. మనల్ని మనం మోసం చేసుకున్నట్లు లెక్క. నువ్వు నిజాయితీగా ఉండు, భగవంతుడు నువ్వు చెప్పినట్టు నేను నడుచుకున్నాను, నువ్వు నాకెందుకు చేయవు మేలు, నువ్వు నన్ను ఎందుకు అనుగ్రహించావు? ఈ స్వాతంత్రత బుద్ధి ఉండాలండి భక్తుడికి. అది ఉన్నది రామదాసు గారికి, అది ఉన్నది శబరికి, అది ఉన్నది గుహుడికి. అందువల్ల భక్తులు ఊరికినే ధరించబడలేదు. శబరి గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్తున్నాడు వాల్మీకి అంటే, రాముడి కోసం, భగవద్ దర్శనం కోసం, గురువులకు ఇచ్చిన మాట కోసం అంతలా పరితపించిందండి. అంతకాలమైన శరీరం జర్జరీపోతలైపోయినా. కాబట్టి అవసాన దశ యందు కూడా నీ బుద్ధి, నీ మనసు పరమాత్మ కోసం వెంపర్లాడేలాగా ప్రయత్నం చేయవయ్యా. తుచ్చమైన లౌకిక భోగాల గురించి, సుఖాల గురించి విడిచిపెట్టు. భగవంతుడి పాదాల యందు మనసును నిలుపు. అవ్యాజమైనటువంటి కరుణాపూరితమైనటువంటి అనుగ్రహాన్ని వర్షింపజేస్తాడు భగవంతుడు. అది రావాలి మనిషికి. అందుకనే అంత వయసు వచ్చిన తర్వాత కూడా వేటి మీద తాపత్రయాలు పొందకు అంటారు. ఎందుకని? ఇంకా నీ కొడుకు వరకు చూసావు, ఇంకా నా మనవలు, ముని మనవలు, వాళ్ళ మనవలు అంటే ఇంకెప్పటికి నువ్వు అనుగ్రహించబడతావు. నువ్వు ఎప్పుడు ఉద్ధరించబడతావయ్యా? శంకరాచార్యుల వారి మాట ఇది. కాబట్టి ఇప్పటికైనా పలుకు నోటితో భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఎవరై మూఢుడా, ఇప్పటికైనా తెలుసుకోరా. శరీరం జర్జరీభూతమైపోయి ఒక్కసారి వెళ్ళిపోయిందా మళ్ళీ కింద జన్మల్లోకి వెళ్ళిపోతావు ఈ మాయలో చిక్కుకుంటే. ఇప్పుడు భగవంతుడి కోసం వెంపర్లాడాలి మనస్సు, భగవంతుడి కోసం ఆర్తి చెందాలి. ఇంకా ఒక వయసు వచ్చేసిన తర్వాత అది రావాలి అంటే చిన్నప్పటి నుంచి ఎంతో కొంత భగవద్ విషయ జ్ఞానం అనేటటువంటిది ఉండాలి. అది ఉండడం కోసమే ఈ పురాణ శ్రవణాలు. అర్థమవుతుందండి. కాబట్టి ఏమిటి అంటే, ఆ విధంగా శబరి ఉన్నత లోకాన్ని పొందింది. ఇక్కడికి దగ్గరలోనే ఉన్నదయ్యా ఋష్యముఖాశ్రమం, అక్కడికి వెళ్ళమని చెప్పింది. ఋష్యముఖ పర్వతం. రామచంద్ర ప్రభు ఆవిడ్ని అనుగ్రహించి ముందరికి నడిచారు సోదరుడి యొక్క లక్ష్మణుడితో. సప్తసాగర తీర్థాలలో స్నానం చేశాట. పితృదేవతలకి విద్యుక్తంగా తర్పణాలు విడిచిపెట్టాడు రామచంద్ర ప్రభు. శబరి చెప్పింది కదూ. అందువల్ల తరువాత సంకల్పం సూచకంగా అన్నీ కూడా పూర్తి చేసుకుని శుచి అయి రామచంద్ర ప్రభు లక్ష్మణుడితో కలిసి పంపా సరోవరం గుండా నడుస్తూ వెళ్తున్నాడు. చూడండి, అక్కడ రమణీయతని, సౌందర్యతని చూసి రామచంద్ర ప్రభు మంత్రముగ్ధుడయ్యాడు, ఆనందించాడు. ప్రకృతి సౌందర్యానికి పులకించిపోయాడు. లక్ష్మణుడితో అంటున్నాడు, లక్ష్మణ, కనులకు ఇంపైనటువంటి ఈ పంపా సరోవరం తీరం వెంట చూడవయ్యా ఒక్కసారి ఈ దృశ్యాలన్నింటినీ. ఋష్యముఖ పర్వతం దీనికి సమీపంలోనే ఉన్నది. సుగ్రీవుడు తన అన్న అయినటువంటి వాలికి భయపడుతూ వానర ప్రముఖులతో కూడి అక్కడ నివసిస్తున్నాడు. సుగ్రీవుణ్ణి దర్శించడానికి నేను తహతహలాడుతున్నానన్నాడు. ఆశ్రమం నుండి బయలుదేరి పంపా తీరం గుండా వెళ్తూ ఆ పంపా సరస్సు యొక్క తీరం దగ్గర కొంత దూరం నడిచి మతంగ సరస్సు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినటువంటి మడుగులో కూడా స్నానం చేశాడు. చేసి బయటకు వచ్చి లక్ష్మణుడితో అంటున్నాడు, సౌమిత్రే,
చూడు నా పరిస్థితి ఎలా అయిపోయిందో. ప్రస్తుతం రాజ్యానికి దూరం అయిపోయాను, తల్లిదండ్రులకు దూరం అయిపోయాను, తల్లిదండ్రుల సేవాభాగ్యం అనేది లోచుకోలేని వాడిని అయిపోయాను, అరణ్యాల పాలయ్యాను. అరణ్యాల పాలైనా సుఖంగా ఉందామా అంటే భార్యని కోల్పోయాను. ఆప్తమిత్రుడైనటువంటి తండ్రి గారి యొక్క మిత్రుడైనటువంటి జటాయువును కూడా పోగొట్టుకుని తండ్రికి లేనటువంటి లోటు తీర్చాడా అనుకుంటే ఇంతలో ఆయన కూడా కాలం చేశాడు. పదే పదే ఇవన్నీ నా మనస్సులో మెదులుతున్నాయి. సీత నా యొక్క చెంత లేకపోతే నేను ఎలా జీవిస్తానయ్యా? లక్ష్మణ, సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పల జుషాకులాం రామ సౌమిత్రి సహితో విలలాపాకులేంద్రియ. విలపించాడు, ఆర్తి చెందాడు, దుఃఖించాడు, బాధపడ్డాడు లక్ష్మణుడితో చెప్పుకుని. సతాం పుష్కరిణీం గత్వా, ఆ పంపా సరోవర పుష్కరిణి దగ్గరికి వెళ్ళిన తరువాత ఆ అందాలన్నీ చూసి పక్కన తన భార్య లేనందుకు చింతించాడు. చూడండి, అయోధ్య నగరానికి వెలుపల నందిగ్రామంలో ఉంటున్నాడు భరతుడు. నిజానికి ఆయన ఉపవాసాది తీవ్ర వ్రత నియముడై ఉంటున్నాడు అక్కడ. ఈ సీతాదేవి అపహరణకు గురి అయి ఇక్కడ సీతాదేవి పరితపిస్తోంది. ఎక్కడ ఉందో, ఏ రాక్షసుడు ఎక్కడ ఉండి తీసుకెళ్ళి పెట్టాడో. ఇక్కడ భరతుడు బాధపడుతున్నాడు, అక్కడ సీత కూడా బాధపడుతోంది. ఈ రెండింటికి తోడుగా ఇప్పుడు ఈ వసంతుడు ఉన్నాడే, వసంత ఋతువు, ఇది ఇంకా కాల్చివేస్తోంది నన్ను ఈ దృశ్యాలతో అంటున్నాడు. సీతాదేవి పక్కన లేనందుకు బాధండి. ఇంత అందమైన దృశ్యాలన్నింటినీ చూస్తున్నాను నేను, నిజానికి ఇవి నాకు సుఖాన్ని ఇవ్వట్లేదు లక్ష్మణ. ఈ వసంతుడు నన్ను బాధ పెడుతున్నాడు ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకని? నా భార్య నాతో కూడి నేను చూస్తున్న అందాలని నాతో కలిసి చూస్తే ఆవిడ నన్ను చూసి ఈ ప్రకృతిని చూసి ఆనందిస్తుంది. మా భార్య నా పక్కన లేకుండా ఆవిడ సుఖించకపోతే ఎంత సుఖమైనా సరే నాకు సుఖంతో సమానం కాదన్నాడు రాముడు. చూడండి, ఆ భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఆ అన్యోన్యతని చూపిస్తాడు. అసలైన ప్రేమ అంటే ఏమిటి? డెఫినేషన్ ఇక్కడ రాముడే చెప్తాడు. తాను అనుభవించలేనటువంటి సుఖాన్ని తన వాళ్ళు అనుభవిస్తూ ఉంటే తన వాళ్ళు అనుభవించేటటువంటి ఆ సుఖాన్ని చూసి తానే అనుభవిస్తున్నానా అన్నంతగా ఆనందపడతాట నిజమైనటువంటి ప్రేమికుడు. ఆ ప్రేమని రాముడు సీత ఎందుకు కనబరుస్తున్నాడు? కాబట్టి ప్రేమ అంటే ఏమిటి? తాను పొందలేకపోయినా తన వాళ్ళు పొందాలని కోరుకోవాలి. రాముడు ఇంత సౌందర్యాలతో కూడుకున్న వసంతుణ్ణి, కోకిల యొక్క కిలకిలా రావాలని, పక్షుల యొక్క కుంజీతములని, అక్కడ ఉన్నటువంటి నెమళ్ళ యొక్క క్రేంకారములని, అవి ఆనందంగా నాట్యం చేయడాన్ని ఇవన్నీ చూస్తున్నాడు. లక్ష్మణుడితో చెప్పి బాధపడుతున్నాడు. ఇవన్నీ పక్కన సీత ఉంటే నాకు ఆనందాన్ని ఇచ్చేవి లక్ష్మణ, కానీ సీత లేకపోవడం వల్ల ఇవి నాకేమీ ఆనందాన్ని ఇవ్వట్లేదు. ఎక్కడ ఉన్నదో, ఎంత బాధపడుతోందో. నిజంగా ఆ వసంతుడు నన్ను ఇక్కడ ప్రేరేపించినట్లే అక్కడ కూడా సీతను ప్రేరేపించి ఉంటే తాను కూడా నేను దుఃఖిస్తున్నట్టే దుఃఖిస్తుంది నిజానికి లక్ష్మణ. కాబట్టి నాకు ఇవేమీ ఆనందాన్ని చేకూర్చట్లేదయ్యా సీత లేకపోవడం వల్ల. అక్కడ చూడు, చెట్ల మీద ఆడపక్షులు మగపక్షులతో కూడి సుఖంగా ఆనందంగా ఉన్నాయి. మయూరాలు నాట్యం చేస్తున్నాయి. ఆడనెమలి భర్త యొక్క నెమలితో కలిసి నాట్యం చేస్తున్నది. ఈ పశుపక్షాదులకు ఉండేటటువంటి ప్రేమ ఉన్నదే, కామవాంఛ ఉన్నదే, అది అన్ని జీవుల యందు సమానంగా ఉంటుంది కదా నిజానికి. ఇవన్నీ వాటి యొక్క ప్రియురాళ్లతో ఆనందిస్తూ ఉంటే నేను మాత్రం నా ప్రియతమురాలైనటువంటి సీతని పోగొట్టుకుని బాధపడుతున్నాను లక్ష్మణ. బాధపడుతున్నాడు. ఏమండి, భగవంతుడికి బాధ ఏమిటండి?
అంటే రాముడు నిజంగా అక్కడ మానవుడిగా నిలబడ్డాడు. చూడండి, మనుష్య దృష్టిలో చూడండి. ముందు మనుష్య దృష్టిలో చూస్తే తన భార్యని పోగొట్టుకోవడం వల్ల విపరీతమైన దుఃఖాన్ని పొందాడు. ఎందుకని? పరమ ప్రీతి ప్రేమ కలిగినటువంటి భార్యని దూరం చేసుకుంటే ఆవిడ యందు ఉన్నటువంటి ప్రేమని ఆ విధంగా చూపించడం కూడా ధర్మమే. ఆవిడ గురించి వెంపర్లాడడం కూడా ధర్మమే. అది మనుష్య లీలామాత్రంగా చూపించాడు బయటికి. నిజానికి భగవంతుడికి సుఖం కానీ దుఃఖం కానీ ఉండవండి. భగవంతుడు నిర్లిప్తుడు. దేని యందు ఆయన మోహాన్ని కనబరచడు. ఒకడు పాపం చేస్తాడు, మరొకడు పుణ్యం చేస్తాడు. పుణ్యం చేసిన వాడి మీద ప్రేమని, పాపం చేసిన వాడి మీద కోపాన్ని భగవంతుడు చూపించడు. ఎందుకు చూపించడు? భగవంతుడికి కావలసింది ఏదైనా ఉంది అంటే అది ధర్మం మాత్రం. ఏమీ ఆయనకు అక్కర్లేదు. నువ్వు ధర్మంగా ఉంటున్నావా? ధర్మంగా ఉన్నవాడి వైపు నేను నిలబడతా. ధర్మంగా లేవు వాడిని నేను శిక్షిస్తా. అంతే కావాలి భగవంతుడికి. అంతేగాని చుట్టరికాలతో కానీ బంధుత్వాలతో కానీ పాపపుణ్యాలతో కానీ భగవంతుడికి రిలేషన్ లేదండి. అందుకని ఏమిటి? ఎంతవరకు మనం ధర్మయుక్తమై ఉంటామన్నదే భగవంతుడు చూస్తాడు. మరి ఇక్కడ ఏం చేస్తున్నది ఏమిటి? భార్య కోసం బాధపడుతున్నాడు. అంటే దీన్ని ఏమన్నారు అంటే శాస్త్రంలో సుఖమహర్షి వారు భాగవతంలో చెప్తారు దీని గురించి బాగా. రాముడు నటించాడయ్యా అన్నాడు. నటించడం అంటే ఏమిటండి? తనకి అంటుకోనివ్వలేదు. పైకి మాత్రం ఒక భర్తగా మానవుడిగా నటించాడు. దీనిని ఏమంటారు అంటే శాస్త్రంలో లీలా అని పిలుస్తారు. భక్తులైనటువంటి వాళ్ళు ఈ లీలల్ని విన్నంత మాత్రం చేతనే అనుగ్రహించబడతారు. భగవంతుడి యొక్క లీల యందు అంత విశేషం ఉంటుంది. కృష్ణుడిగా వచ్చి ఎన్నో లీలలు చేశాడు. రాముడిగా కూడా చాలా లీలలు కనబరిచాడు. కానీ ఇక్కడ మనుష్యుడిగా నటించాడు. అలా నటించకపోతే ఈ కథ ముందరికి నడవదు. ఎందుకు నడవదండి? రావణాసురుణ్ణి చంపాలి అంటే ఈయన రాముడే మానవుడే అయి ఉండాలి. వాడికి ఏ అనుమానం రాకూడదు. మనుష్యత్వంతోనే ఉండాలి. అందుకనే రావణాసురుడికి కూడా ఎంత అనుమానం అంటే సీతని తీసుకుపోయిన తర్వాత 8 మంది గూఢచారులు పంపించాడు. రాముడి యొక్క నడవడికని అతడి యొక్క స్వభావాన్ని మీరు ఒక కంట కనిపెడుతూ ఉండి నాకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు చెప్తూ ఉండండి అన్నాడు. రాముడిని అనుసరించండి అన్నాడు. ఎందుకు? భార్య పోయిన తర్వాత ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఈయన ఏమైనా తక్కువ తిన్నాడు ఏమిటి? ఓ కడిమి చెట్ట, ఓ నేరేడు చెట్ట, ఓ గన్నేరు వృక్షమా, ఓ ఓ పెద్ద పులి, ఓ ఏనుగా, ఓ గోదావరి, ఓ మృగముల్లారా, నా సీత ఎక్కడైనా మీకు కనిపించిందా కాస్త చెప్పండి అని కళ్ళంపడ బొడబొడబొడ నీళ్లు పెట్టుకుంటున్నాడు. వీళ్ళు వచ్చిన గూఢాచారులందరూ ఈ పరిస్థితిని చూసి రావణాసురుడికి చెప్పారు. వెళ్ళి వెర్రి బాగులు వాడండి రాముడు, బాధపడుతున్నాడు పెళ్ళం పోయిందని కూర్చుని, అతడు మీతో సమానం ఏమిటండి అన్నారు. పర్వాలేదు, వాడు నన్నేం చేస్తాడు అనుకున్నట్టు. వాడు అలా అనుకోవడమే భగవంతుడికి కావాలి. ఎందుకని? వాడు మనుష్యుడే, నన్నేమీ చెయ్యలేడు. బ్రహ్మగారి వరం కాబట్టి మనుష్యుడిగానే ప్రవర్తించాడు. నిజానికి భగవంతుడికి వైషమ్య బుద్ధి ఉండదు. నిజంగా అలా వైషమ్య బుద్ధి ఉంటే పాండవుల పక్షం వాడైనటువంటి ఘటోద్గతుడు చచ్చిపోతే ద్రోణపర్వంలో హాయిగా నవ్వుకుని నాట్యం చేశాడండి కృష్ణుడు యుద్ధరంగంలో. అర్జునుడు అడిగాడు, అదేమిటి బావా, మనవాడు చనిపోయాడు, అక్కడ చనిపోయిన వాడు మనవాడు చనిపోతే నువ్వు ఆనందిస్తూ నాట్యం చేస్తావేమిటన్నాడు. నీకో విషయం చెప్పనా అర్జున, నాకు బంధుత్వాలతో సంబంధం లేదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నాకు కావాల్సింది ధర్మమయ్యా. మీరు ధర్మాత్ములు కాబట్టి, ధర్మం మీ వైపు ఉంది కాబట్టి నేను మీ వైపు నిలబడ్డా. ఈ దుర్మాందుల రూపు మాపుటకే గాని
ఈ గర్వాందుల రూపు మాపుటకే గాని జీతమా బత్తెమా ఈ గుర్రముల్ తోలునంత పనికి నేనేలా మా ఇంటిలోనే గుర్రాలను తోలలేను నిజమింతే ధర్మరక్షార్థమై యోగంబూనితి పార్థసారథి మహాద్యోగంబు సాగించి పార్థసారథి కింద మారి నీ గుర్రాలు నేను నడుపుతున్నానంటే నా ఇంట్లో గుర్రబళ్ళు లేక నాకు నడుపుకోవడానికి స్థలం లేక నాకెందుకు వచ్చిందయ్యా ఈ కంచిగరుడు సేవ నిజమింతే ధర్మరక్షార్థమై యోగంబూనితి ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటా ఇది గుర్తుపెట్టుకో నువ్వు కాయ తెస్తేనో పండు తెస్తేనో ఫలం పెడితేనో నేను వాడికి లొంగను నువ్వు ధర్మం పెట్టు నేను ఉంటా వెనక్కాలన్నాడు భగవంతుడు దేనికి లొంగుతాడో తెలుసుకోవాలండి యుక్తాయుక్త జ్ఞానం అనేది రావాలి కాబట్టి పంతులు గారి దగ్గరికి వెళ్ళి అన్ని రెమెడీలు అడుగుతాం మనం చేసిన తప్పులు చెప్పం చెప్తే ముందే పొమ్మంటాడు అక్కడి నుంచి అక్కడికి కాబట్టి ఏమిటి అంటే అండి భగవంతుడి దగ్గర అది కూడా ఒప్పుకోమని చెప్పింది శాస్త్రం పశ్చాత్తాప బుద్ధి ఉండాలి మనిషి ఇక చెయ్యను స్వామి నన్ను అనుగ్రహించు అలా అనుకుని పశ్చాత్తాప పడితే భగవంతుడు అనేవాడు అనుగ్రహిస్తాడు అది భక్తిలోకి వెళ్తున్నప్పుడు అది చూపించారండి ఇక్కడ కాబట్టి బాధపడుతూ పరవశుడవుతున్నాడు రామచంద్ర ప్రభు లక్ష్మణ చూసావా నాకు ఎంత బాధలు వచ్చి పడుతున్నాయో ఒకదాని తర్వాత ఒకటి ఇది నన్ను ఇబ్బంది పెడుతోందన్నాడు లక్ష్మణ సీతాదేవి అరణ్యాలకి నాతో వచ్చినప్పుడు నేను ఎక్కడైనా బాధపడే సందర్భం ఎదురైతే తాను కూడా బాధని దిగమింగుకుని నన్ను ఆనందంగా ఉంచడానికి తాను నవ్వుతూ నాతో మాట్లాడుతూ ఉండేది నన్ను ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేసేది అలాంటి సీత నా దగ్గర ఇప్పుడు లేదు నన్ను ఓదార్చేవాళ్ళు ఎవరున్నారయ్యా ఇంకా లక్ష్మణ చెప్పు మధురంగా తీయగా నన్ను ఎంతో మంచి సాధువచనాలతో ఊరడింపజేసేది అయోధ్యకు వెళ్ళిన తర్వాత ఇంకొక కొన్ని నెలల్లో పూర్తయిపోతుందిగా అరణ్యవాసం అయోధ్యకి వెళ్తే ఏ మొహం పెట్టుకుని నేను వాళ్ళకి సీతను పోగొట్టుకున్నానని చెప్పాలయ్యా మా అమ్మ కౌసల్యాదేవికి నేను ఏ సమాధానం చెప్పాలి నేను మొహం ఎత్తుకోగలనా రాముడు సొంత భార్యని కూడా రక్షించుకోలేనటువంటి వాడు అని ప్రజానీకం నన్ను చూసి చేదరించుకుంటుంది లక్ష్మణ కాబట్టి ఒక పని చెయ్యి నువ్వు అరణ్యవాసం నేను పూర్తి చేసుకుంటాను నువ్వు అయోధ్యకు వెళ్ళిపో భరతునితో నేను చెప్పినట్టు చెప్పు భరత నువ్వే రాజ్యాధికారాన్ని కొనసాగించు ఇక రాముడు అరణ్యాల్లోనే ఉంటాడు సీతని కనుగొనలేకపోయాడు ఇక వానప్రస్థు కింద ఆశ్రమాన్ని గడిపేస్తాడని చెప్పు భరతుడిని రాజ్య పట్టాభిషేకం చేసుకోమనని లక్ష్మణుడికి చెప్పి ఆయన నువ్వు వెళ్ళిపో నాయనా అన్నాడు బాధపడ్డాడండి లక్ష్మణుడు అన్నయ్య సంస్థంభ రామ భద్రంతే మా శుచ పురుషోత్తమ నేదృశానాం మతిర్మంధ భవత్య కలుషాత్మవాన్ రామ ధైర్యం తెచ్చుకోవయ్యా దుఃఖించకు నీలాంటి ధీరులు పరమపురుషులు తత్వం తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడితే నాలాంటి వాడు ఏమైపోవాలి నిజానికి నీకు సుఖ దుఃఖాలతో సంబంధం లేదు దేని యందైనా ధీరత్వంగా నిలబడతావు అందుకునే అఖండ భూమండల దివ్య రాజ్యాధిపత్యాన్ని కూడా తృణప్రాయంగా తీసేసి తండ్రికి ఇచ్చిన మాట కోసం ఇంత దుఃఖాన్ని అనుభవించావే వచ్చి నీలాంటి వాడు ఈ సమయంలో ఇలా ప్రవర్తించడం ఉచితం కాదన్నాడు ఆత్మీయుల యొక్క ఎడబాటు మనవాళ్ళు అనుకున్న వాళ్ళు దూరం అయిపోతే ఎవరికైనా సహజంగానే దుఃఖం ఉంటుంది కానీ వ్యామోహం అనేటటువంటిది పనికిరాదన్నయ్య రామ యది గచ్చతి పాతాళం తతో యదికమేవ సర్వదా రావణస్తావత్ న భవిష్యతి రాఘవ
నిజానికి రావణాసురుడు పాతాళంలోకి తీసుకువెళ్ళి వదిన గారిని దాచిన, ఊర్ధ్వలోకాల్లో దాచిన, వాడు ఇంకెక్కడికి తీసుకువెళ్ళి వదిన గారిని దాచినా వెతికి మరీ వాడిని చంపేద్దామన్నయ్యా, వదిన గారిని వెతుకుదాం, ఒకవేళ వాడు మనకి ఇవ్వకపోతే తీసుకువచ్చి సీతమ్మని అప్పచెప్పకపోతే వాడిని చంపేద్దామన్నయ్యా. ముందు ఇవన్నీ మనం చెయ్యాలి అంటే నువ్వు దుఃఖాన్ని విడిచిపెట్టాలి, ఈ దైన్యాన్ని పొందకూడదు. దైన్యంతో బాధపడుతూ కూర్చుంటే ఏ పనులు ముందరికి వెళ్ళవన్నయ్యా, నీకు చెప్పాల్సిన వాడిని కాదు నేను. ఇది ఆలోచించు. ఉత్సాహో బలవాన్ ఆర్య నాతి ఉత్సాహాత్ పరం బలం స ఉత్సాహ అస్య అస్తి లోకే అస్మిన్ నకించిదపి దుర్లభం. అన్నయ్య, అన్నింటికన్నా ఉత్సాహం అనేటటువంటిది ఉందే, ఇది నిజమైనటువంటి బలం మనిషికి. ఎటువంటి సందర్భాలలో కూడా నిరుత్సాహాన్ని పొందకూడదు, నీరు గారిపోకూడదు, బాధపడిపోయి మృత్పిండాలలాగా భూమికి అతిక్కుపోకూడదు. రబ్బరు బంతిలాగా ఎంత గట్టిగా భూమి మీద కొట్టుకున్నావో అంత గట్టిగా పైకి లేవాలన్నయ్య. అలా ఉత్సాహంగా ఉన్నవాడే వాడి కార్యాలలో సఫలీకృతుడవుతాడు. కాబట్టి అన్నయ్య, బలాన్ని పుంజుకో. ఉత్సాహం గలవాడికి ఈ లోకంలో అసాధ్యము అనేటటువంటిది ఏదీ లేదు, ఏదైనా సాధించగలరు ఉత్సాహవంతులైనటువంటి వారు. కష్టకార్యాలలో కూడా వెనకకు తగ్గరన్నయ్య ఉత్సాహం ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా, ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి పూనిక వహించు, ముందరికి నడుద్దాం, సీతాదేవిని వెతుకుదాం, సీతాదేవి మనకి తప్పకుండా లభించి తీరుతుంది. ఈ ఆత్మవిశ్వాసాన్ని, ఈ దృఢ విశ్వాసాన్ని మనసులో పెట్టుకోమన్నాడు అన్నగారికి చెప్పాడు లక్ష్మణుడి మాట. తౌ ఋష్యమూకస్య సమీపచారి చరణ్ దదర్శాద్భుత దర్శనీయౌ శాఖా మృగాణం అధిపస్తరస్వి వితత్రసే నైవ చిచేష్ట కించిత్. వానరులకి ప్రభువు బలశాలి అయినటువంటి వాలికి భయపడి ఋష్యముఖ పర్వతం మీద మసలుచుండేటటువంటి సుగ్రీవుడు ఒకానొకప్పుడు పంపా సరోవర పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉండగా తిరుగుతూ ఈ యొక్క రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూశాట. దూరం నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి రాముణ్ణి లక్ష్మణుణ్ణి. ఏనుగులాగా గంభీరంగా ఉన్నారు, నడుస్తున్నారు వాళ్ళిద్దరు. ముందరికి వస్తుంటూ ఉంటే పైన కొండ మీద నుంచి చూశాడు సుగ్రీవుడి. చూడండి, నిజానికి ప్రతిభావంతుడే, బాగా ఆలోచించగలవాడే, రాజు, ప్రభువు, నలుగురిని శాసించేటటువంటి వాడు. అలాంటి సుగ్రీవుడు కూడా ఈ రాముడి యొక్క తేజస్సుని, లక్ష్మణుడి యొక్క తేజస్సుని చూసి దూరం నుంచి కాస్త కంగారు పడ్డాడు. వాళ్ళు కవచాలు ధరించున్నారు, చేతిలో ధనుర్బాణాలు పట్టుకున్నారు, టీవీగా నడుస్తూ ఉంటే వాళ్ళని చూసి విచారాన్ని పొందాడు. పొందినవాడు ఎలా ఉన్నాడు? ఒక చోట ఉన్నాడా? వెంటనే ఈ పర్వతం నుంచి ఆ పర్వతం మీదకి, ఆ పర్వతం నుంచి వేరే పర్వతం మీదకి దూకుతూ ఈ చెట్ల నుంచి ఆ చెట్ల మీదకి దూకేస్తున్నాడు, పరిగెడేస్తున్నాడు. ప్రభువు పరిగెడుతున్నాడని వెనకాల సేవకులు కూడా పరిగెడుతున్నారు. చూడండి, నిజానికి సేవకులు అలా పరిగెడుతూ ఉంటే, ఒరే ఎందుకు పరిగెడుతున్నారు మీరు, ఏమైంది మీకు అని ప్రభువు ఆపి వాళ్ళని అడగాలి. ప్రభువే పరిగెట్టేస్తే సేవకులు అనేవాళ్ళు ఉండరు కదండి వెనకాల. ప్రభువు ఎలా చేస్తే సేవకులు అలా చేస్తారు. ఎందుకని? ఫాలోవర్స్ విల్ నెవర్ థింక్. ఫాలో అయ్యేవాడు ఎప్పుడు కూడా థింక్ చేయడు, కానీ థింకర్స్ ఎప్పుడూ కూడా ఎదుటివారిని చూసి ఫాలో అవ్వరు. నెవర్ ఫాలోవర్స్. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే, ప్రభువుగా ఉన్నటువంటి సుగ్రీవుడు తాను ప్రభువునని మర్చిపోయాడు. భయం వల్ల మనిషిని ఎక్కడ పతనం చేసేస్తుంది అంటే, ఎక్కడ దెబ్బ తగులుతుంది అంటే మనిషికి భయపడడం వల్లే దెబ్బ తగులుతుంది. నిజానికి శత్రువు ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ నీ యందు ధైర్యం ఉంటే ఎంత బలవంతమైన శత్రువైనా నిన్నేమీ చేయలేడు. అది చెప్పడానికి గురుస్థానాన్ని అలంకరించాడండి ఒక ఆయన. అక్కడ పరిగెడుతున్న సుగ్రీవుణ్ణి చేత్తో పట్టి ఆప్ చేశాడు. ఇక్కడ చూడండి, స్వామి హనుమని ఇంట్రడ్యూస్ చేస్తారు వాల్మీకి మహర్షి. ఆయన ఇంట్రడ్యూస్ అవ్వడమే గొప్పగా తత్వజ్ఞాన బోధతో అవుతాడు గురువుగా.
చెప్తున్నాడు ఆయన. సుగ్రీవుడిని ఆప్చేసి ఒక్కసారి, ఏమయ్యా సుగ్రీవ, తతస్థం భయ సంవిఘ్నం వాలి కిల్బిష శంకితం. వాలికి భయపడినటువంటి సుగ్రీవుడు పరిగెడుతున్నాడు. ఇలా పరిగెడుతున్న సుగ్రీవుడిని ఆపి, ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యం అబ్రవీత్. హనుమంతుడు మాట్లాడేటండి. సంభ్రమ త్యజ్యతాం ఏష సర్వై వాలికృతోపమాన్ మలయోయం గిరివరోయం భయం నేహాస్తి వాలినః. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? ఓ సుగ్రీవ, ముందు నీలో ఉన్నటువంటి భయాన్ని విడిచిపెట్టు. సంభ్రమ త్యజ్యతాం, భయాన్ని విడిచిపెట్టు. వస్తూనే అభయాన్ని ఇచ్చాడండి. అంటే నేను ఉన్న చోట ఆ భయం అక్కర్లేదురా మీకు అని చెప్పడం. వస్తూనే ధర్మబోధ, జ్ఞానబోధ. ఒక గురువుగా మాట్లాడుతున్నాడు స్వామి హనుమ. చూడండి ఒక్కసారి సుగ్రీవుడి దగ్గర. భయం ఎందుకు పడుతున్నావు నువ్వు? భయాన్ని విడిచిపెట్టు. ముందు నువ్వెక్కడున్నావు? మలయోయం గిరివరోయం, వృషముఖ పర్వతం మీద ఉన్నావు. భయం నేహాస్తి వాలినః. వాలి వల్ల నీకు భయం ఎందుకయ్యా? వాలి నిజానికి పర్వతం మీదకి రాలేడు. శాపం ఉంది, మతంగ మహర్షి యొక్క శాపం. కాబట్టి వాలి రాలేనటువంటి పర్వతం మీద నువ్వు ఉండి కూడా నువ్వెందుకు భయపడుతున్నావు చెప్పు నాకు. అహో శాకామృగం త్వం తే వ్యక్తమేవాప్లవంగమ. అసలు భయం ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్తున్నాడండి. చూడండి, రాగానే ఇంక పరమాత్మ స్వరూపంతో ఎలా మాట్లాడతాడు? గురువు కదండి, మొత్తం జ్ఞానమే మాట్లాడతాడు. ఒకటి తెలియని తనం, తెలియని తనం వల్ల భయం కలుగుతుంది. రెండు, తెలిసిన దాన్ని నమ్మలేకపోవడం, దీనివల్ల భయం కలుగుతుంది. మూడు, లేని దానిని ఉంది అని ఊహించుకోవడం, ఇది మూడు. ఇక ఆ లేని దాన్ని నివారించే ప్రయత్నం చెయ్యకపోవడం. ఇంకొకటి ఏమిటి అంటే అధైర్యము, ధైర్యం లేకపోవడం. వీటి వల్ల భయం వస్తున్నాయా ఎవరికైనా? ఈ భయం నీకు ఏ కారణం వల్ల వచ్చిందో ఇప్పుడు నీకు చెప్పానుగా. వీటిల్లో ఏ కారణం వల్ల నీకు భయం వచ్చింది నాకు చెప్పు. బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వమాచర నహ్య బుద్ధిం గతో రాజా సర్వభూతాని శాస్తి. నీ బుద్ధిని, నీ విజ్ఞానాన్ని, నీ ఇంగితాన్ని ఉపయోగించి ఇతరుల వ్యవహారాన్ని బట్టి వారి స్వభావాన్ని గుర్తించి యుక్తియుక్తంగా మెలగడం అనేటటువంటిది ఉందే, అలా ఉండాలి రాజు అనేటటువంటి వాడు. నువ్వు రాజు అన్న విషయాన్ని మర్చిపోకు ఓ సుగ్రీవా అంటున్నాడు స్వామి హనుమాన్. దీర్ఘబాహు సుగ్రీవుడు చెప్తున్నాడండి, నాయనా నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది ధర్మమే, కానీ నేనెందుకు భయపడుతున్నానో చెప్తాను విను. దీర్ఘబాహుం విశాలాక్షౌ శరచాపాసిధారిణౌ కన్యనా స్యాద్ భయం దృష్ట్యా కస్య న స్యాద్ భయం దృష్ట్వా హేతౌ సుతోపమౌ. దీర్ఘబాహులతో, ఆజంబ బాహు లంబ పీవర దండంబులతో, విశాల వక్షస్థలంతో, ధనుర్బాణాలతో కనిపిస్తున్నటువంటి ఏనుగులాగా ఉన్నటువంటి నడక కలిగినటువంటి ఆ యొక్క శత్రువుల్ని తుదుపుట్టించగలిగేటటువంటి ఆ యొక్క ధీరుల్ని చూడవయ్యా. ఒక్కసారి క్షత్రియ కుమారుల్ని చూడుతూ ఉంటేనే భయాన్ని కొలిపిస్తున్నారు. వాళ్ళని చూసి నేను భయపడ్డాను. ఎందుకు భయపడ్డానా అంటున్నావుగా? వాలి వస్తాడని భయం కాదు. వాలి ఇక్కడికి రాకపోయినా ఎవరో ఒకళ్ళని ఇక్కడికి పంపించవచ్చు కదా తన తరపున బలవంతుల్ని. ఒకవేళ వచ్చేటటువంటి వాళ్ళు వాలి తరపున వచ్చేవాళ్ళేమోనని నాకు భయంగా ఉంది అన్నాడు. కాబట్టి అందుకు భయపడ్డాను హనుమ. శత్రువులు మారువేషాల్లో వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా గుర్తించి లోతుగా విచారణ చెయ్యాలి. ఇది ప్రభువు చేయవలసినటువంటి పని, లక్షణం. కాబట్టి దీనికోసం ఒక గూఢాచారిని నియమించాలి. కాబట్టి హనుమ, నువ్వే ఇప్పుడు గూఢాచారిగా వెళ్ళు. నీ ముఖ కవళికలు బయటపడకుండా జాగ్రత్తగా నువ్వు ఎవరో తెలియకుండా మారువేషంలో వెళ్ళి
వచ్చిన వాళ్ళ పూర్వాపరాలన్నీ కూడా తెలుసుకుని నాకు వచ్చి చెప్పు అని చెప్పాడు. చూడండి, వెంటనే స్వామి హనుమ వెళ్తున్నారు అక్కడికి. కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తతోబేజే శటబుద్ధితయా కపి. భిక్షురూపాన్ని పొందారట, కపిరూపాన్ని విడిచిపెట్టారట. అంటే వానర రూపం వదిలిపెట్టి భిక్షురూపం అన్నారు. భిక్షురూపం అంటే చాలామంది రూఢ్యర్థంగా చెప్పారు. రూఢ్యర్థం అంటే అర్థం ఏమిటంటే యతి, సన్యాసి, భిక్షువు అంటే రూఢి అర్థం తీసుకున్నారు అక్కడ. అయితే సన్యాసి వేషం వేసుకున్నటువంటి హనుమని ఏమని చూపించారు? వెళ్ళి హనుమంతుడు నమస్కారం చేశాట. తర్వాత మాటలోనే వినీత వధుపాగమ్య రాఘవౌ ప్రణిపత్యచ అన్నాడు. నిజంగా సన్యాసి వేషం వేసుకుంటే రాముడు గృహస్థు కదండి, ఒక సన్యాసి గృహస్థుకు నమస్కారం పెట్టవచ్చా? పోనీ రాముణ్ణి చూడగానే రాముడిగా గుర్తించి, తేజోవంతుడిగా గుర్తించి, ప్రభువని గుర్తించి తెలియకుండానే నమస్కారం పెట్టేశాడు హనుమ అని అనుకున్నామే అనుకోండి, రాముడు దాన్ని అంగీకరిస్తాడా? తాను గృహస్థుగా ఉండి ఒక సన్యాసి చేసి దండం పెట్టించుకోడుగా రాముడు. కాబట్టి వ్యాఖ్యానకారులు రూఢి అర్థాన్ని తీసుకున్నారు. రూఢి అర్థం తీసుకోకూడదు, ఇక్కడ యౌగిక అర్థాన్ని తీసుకోవయ్యా. భిక్షాటనం కుర్యాత్ అంటారు. బ్రహ్మచర్యం చేస్తున్నప్పుడు ఉపనయనం అవగానే మనకి గురువు మొట్టమొదటి చెప్పింది ఏమిటి అంటే భిక్షాటన ఆచరించు. బ్రహ్మచర్యంలో భిక్షాంచరతి, మొట్టమొదటి తల్లి దగ్గరికి వెళ్ళి భిక్ష ఎత్తుతాడు బ్రహ్మచారి. తర్వాత మీకు రోజు కూడా భిక్షాటన చేసి ఆ వచ్చినటువంటి భిక్షను గురువుకి ఇస్తే, గురువు తల్లి వండితే దాన్ని వీళ్ళు స్వీకరించి తిని గురువు దగ్గర విద్యాభ్యాసం చేయాలి. ఇది బ్రహ్మచర్యాశ్రమంలో ఉండవలసిన లక్షణం. కాబట్టి బ్రహ్మచారిని కూడా భిక్షువు అని పిలుస్తారు యౌగికార్థంలో. కాబట్టి ఇక్కడ తాను బ్రహ్మచారి కింద మారాడు అని తీసుకోవాలి. అదేమిటండి, ఆంజనేయ స్వామి ఆల్రెడీ బ్రహ్మచారి కదా, మళ్ళీ బ్రహ్మచారి కింద మారాడని చెప్పడం ఎందుకు? అది చెప్పడం కోసమే ఇక్కడ ఏమన్నాడు అంటే కపిరూపం పరిత్యజ్య, వానర రూపాన్ని విడిచిపెట్టి ఆ యొక్క మామూలు మనుష్య రూపాన్ని పొందాడు. మనుష్య రూపంలో ఉన్న బ్రహ్మచారి కింద మారాట, వటువు కింద. వెళ్ళి రామచంద్ర ప్రభువుకి లక్ష్మణస్వామికి ఎదురయ్యాడు, నమస్కారం చేశాడు. అయ్యా, రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంసిత వ్రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ భవంతో వరవర్ణ్యౌ ఓ స్ఫురద్రూపులారా అన్నాడు. మాట ఎంత చక్కగా మాట్లాడుతాడో స్వామి హనుమని చూసి నేర్చుకోవాలండి. ఆశ్చర్యపోతాడు రామచంద్ర ప్రభు అంతటి ఆయన. ఓ స్ఫురద్రూపులారా, మీరిరువురు రాజర్షుల్లాగా కనిపిస్తున్నారు, దేవతల వలె కనబడుతున్నారు, తీవ్రమైనటువంటి వ్రతదీక్షను చేపట్టినటువంటి తాపసుల్లాగా ఉన్నారు. నిజానికి అడవి మృగాలకి ఇక్కడ ఉన్నటువంటి వనచరాలకి అన్నింటికీ భయాన్ని కల్పిస్తున్నారు. పంపాతీరమందు ఉండడం వల్ల అటువంటి ఈ వృక్షాలన్నింటినీ కూడా చూస్తూ వస్తున్నారు. అయ్యా, ఎవరు మీరు? ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చారు? అయ్యా, మీరు వివరంగా చెప్పండి. మీరు జటావల్కలాలు ధరించారు, తాపస వృత్తిలో ఉన్నారు, మీ చాలా ధైర్యవంతులుగా కనిపిస్తున్నారు, బంగారపు వన్నె కలిగినటువంటి మధురమైనటువంటి ఆ యొక్క తాపస వృత్తిలో ఉండి ఈ యొక్క మధుర జలాలతో కూడిన ఈ పంపాసరం తీరం వెంబడి వస్తున్నారు, శోభిల్లుతున్నారు. ఇంతకీ ఎవరయ్యా మీరు? బలిష్టమైనటువంటి భుజాలు కలిగి సింహాల వలె బలపరాక్రమవంతులుగా ఉన్నారు, సింహాల వలె నిశితంగా చూస్తున్నారు అన్నింటినీ కూడా. ఎవరు మీరు? ఈ ప్రాణులన్నింటికీ బాధ కలిగిస్తున్నారే మీ చూపుల ద్వారా, మీ నడవడిక ద్వారా, మీ ఆయుధాల ద్వారా. అన్యోన్య సదృశౌ వీరౌ దేవలోకాదివాగతో యదృశ్చయేవ సంప్రాప్తో చంద్రసూర్యవ సుందరు. నిజానికి మీరిద్దరూ ఆకాశం నుండి భూమి మీదకి వచ్చినటువంటి సూర్యచంద్రుల్లాగా కనిపిస్తున్నారు. నిజానికి భూలోకానికి విచ్చేసినటువంటి దేవతలా అన్నట్లుగా ఉన్నారు. ఎవరయ్యా? ఆనందాన్ని కలిగిస్తున్నారు మీ యొక్క రూపం చేత. విశాల వక్షస్థలాలు కలిగి దివ్యరూప శోభితులై మదించిన వృషభాలలాగా శత్రు భయంకరులై ఉత్సాహవంతులై శక్తి సంపన్నులై ఉత్తమ రాజలక్షణాలు కలవారుగా కనిపిస్తున్నారు కదా. ఎవరు మీరు? ఆయతాశ్చ సువృత్తాశ్చ భావః పరిగోపమాః సర్వభూషణ భూషార్హః కిమర్థం న విభూషిత.
మీ యొక్క శరీర అవయవాలన్నీ కూడా సకల భూషణములు ధరించడానికి అలంకారానికి అనువుగా ఉన్నాయి. ఏదైనా ఒక ఆభరణం మనం ధరించాము అంటే ఆ ఆభరణానికి అందం రావాలి మనకి ఒంటి మీద పెట్టడం వల్ల. అలాగా మీ యొక్క అవయవాలన్నీ చక్కగా పొందికగా అమర్చబడి ఉన్నట్లుగా ఉన్నాయి. మీరు సకల భూషణాలు పొందడానికి ధరించడానికి అర్హులు. అలాంటి మీరు ఏ భూషణాలు లేకుండా ఈ తాపస వృత్తిలో ఈ రుద్రాక్షమాలలేమిటి, విభూతి ధారణేమిటి, ఈ నారచీరలేమిటి? అయ్యా ఎవరయ్యా మీరెవరో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను అని అడుగుతున్నట్ట. వింజాద్రిగా మేరుపర్వతంగా విలసిల్లుతున్నారు మీరిద్దరు. సమస్త భూమండలాల్ని రక్షించగలిగేటటువంటి సమర్థత మీ యందు నాకు కనిపిస్తున్నది. మీరిద్దరూ కూడా ఈ ధనస్సుల్ని పట్టుకున్నారే, ఈ ధనస్సులు చాలా అపూర్వములు, ఆశ్చర్యకరములు, సుందరమైన చిత్రమైన బంగారు పూతలతో కనిపిస్తున్నాయి. అందువల్ల ఇవి ఇంద్రుడి యొక్క వజ్రాయుధం వలె సువర్ణముల చేత అలంకరించబడి ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నాయ్యా. అయ్యా సత్పురుషులారా, ఇందాకటి నుంచి నేనే మాట్లాడుతున్నాను, మీరేమీ మాట్లాడట్లేదేమి? అసలు విషయం చెప్పడం మర్చిపోయానయ్యా. నేను వానర ప్రముఖుడైనటువంటి సుగ్రీవుడి యొక్క మంత్రిని. నా పేరు హనుమ. వాలి వల్ల భయపడినటువంటి సుగ్రీవుడు అతనికి భయపడి ఈ ఋష్యముఖ పర్వతం మీద నాలాంటి ఇంకో 4 వానరాలతో కలిసి జీవిస్తున్నాడు. అతడు తన భార్యని పోగొట్టుకున్నాడు. వాలి నిర్బంధంలో అతని భార్య ఉన్నది. మీరు అతనికి సహాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. నా గురించి నేను చెప్తున్నాను, మీ గురించి చెప్పండి అన్నాడు. రామచంద్ర ప్రభు వెంటనే లక్ష్మణుడు కేసు చూశారు. లక్ష్మణ, చూసావయ్యా ఈ యొక్క వానర పుంగవుడి యొక్క వాక్చాతుర్యము అన్నారు. నిజానికి బ్రహ్మచారి కింద మానవుడి కిందే ఉన్నాడు. ఇంకా వానర రూపాన్ని పొందలేదు స్వామి హనుమ. కానీ తానెవరో చెప్పేసుకున్నాడండి. ఎందుకని? పరమాత్మ ముందు వచ్చిన పరమాత్మని గుర్తించినటువంటి యోగ పురుషుడు, సాధు పురుషుడు తాను ఎదుటివాడు పరమాత్మ అని తెలిసిన తరువాత అబద్ధాన్ని ఉంచుకోలేడండి మనస్సులో, బయటికి చెప్పేస్తాడు. ఎందుకని? యత్కరోషి మదర్పణం, ఏదైనా భగవంతుడికి అర్పణం చేయడమేగా కావాల్సింది. ఆ మహానుభావుల దర్శనం చేయగానే వాళ్ళు ఆర్తరక్షకులు అన్న విషయం పరేంగిత జ్ఞానంతో ఎరిగాడు స్వామి హనుమ. కానీ తానెవరో చెప్పాడు కానీ రూపాన్ని మార్చలేదు. రాముడు అంటున్నాడు లక్ష్మణుడితో, ఏమి మాటకారితనం నిజంగా అవుతుంది. ఇలాంటి వాడు మన దగ్గర దూతగా ఉంటే ఎలాంటి కార్యమైనా నెరవేరుతుందయ్యా. ఏ రాజైనా సరే ఇలాంటి వాడిని దూతగా పెట్టుకున్నాడు అంటే వాడు ఏ కార్యంలోనైనా సఫలీకృతుడు అవుతాడు. ఆ మాటల పొందిక చూడు. ఆ మాట్లాడడంలోనే ఎంత శత్రువైనా ఎంత కోపంతో ఉన్నా ఇతని మాటలు వినగానే అంత కోపంలో ఉన్న శత్రువు ఎత్తినా పైకి కత్తి కిందకి దించేస్తాడు. అంత చక్కగా మాట్లాడాడు. నిజానికి లక్ష్మణ, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద దారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితం. సాంగోపాంగంగా శిక్ష షడాంగాలతో, అలాగే సాహిత్యము, వ్యాకరణము, తత్వము, మీమాంస, ప్రాతిసాక్ష్య, న్యాయశాస్త్రము, తర్కము మొదలైనటువంటి వాటితో కలిసి వేదము వేదార్థమును కూడా తెలుసుకున్న పురుషుడు ఎవడైతే ఉన్నాడో, ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, అలాగే సుస్వరభూషితంగా సామవేదాన్ని ఎవడైతే కనుక అధ్యయనం చేస్తాడో అలాంటి వాడు మాత్రమే చక్కగా ఇలా మాట్లాడగలడయ్యా. సాధారణమైనటువంటి వాడు ఇలా మాట్లాడడం చాలా కష్టం. సకల వ్యాకరణాలని కూడా సూర్యుడి యొక్క ముఖతః నేర్చుకున్నవాడండి స్వామి హనుమ. వేదాల్ని నేర్చుకున్నాడు, వ్యాకరణ పండితుడు, నవవ్యాకరణాలని కూడా నేర్చుకున్నాడు. శిక్షా మీమాంసాది గొప్ప గొప్ప విద్యలన్నింటినీ అభ్యసించాడు. అందుకనే మనకి శాస్త్రంలో ఒక మాట చెప్తారు ఎప్పుడూ కూడా. ఏమిటి అంటే, కేవలం వేద పఠనమే ముఖ్యం కాదుటే. యథాదీతి మవిజ్ఞాతం నిగదేనైవ శబ్దతే అనజ్ఞావివ శుష్కాదౌ నతజ్వలతి కర్హిచిత్. వేదం నేర్చుకున్నాడు, బాగానే ఉంది.
వేదంలో ఏ మంత్రం భాగం అడిగినా చెప్పగలడు. కానీ మంత్రం చెప్పేయడం గొప్ప కాదు, మంత్రం నేర్చుకుని మంత్రార్థం తెలుసుకుంటేనే దానిలో ఉన్నటువంటి విశేషం బయటపడుతుంది. కట్టెలన్నీ తెచ్చి పాడేశారు, దానిలో మంట వెలగకపోతే దానివల్ల ప్రయోజనం ఏముంటుందండి? అగ్ని లేని కట్టెలు ఎలా జ్వలించవో, వర్ణోచ్చరణ అనేటటువంటి దాని యందు అర్ధభావం కనుక స్ఫురించకపోతే దానివల్ల ప్రయోజనం లేదన్నారు రామచంద్ర ప్రభు. అందువల్ల ముఖం నందు వికారం లేదు, మాట్లాడేటప్పుడు తత్రబాటు లేదు, తడబడట్లేదు ఎక్కడా కూడా. అలాగని గట్టిగా మాట్లాడట్లేదు, అలాగని వినిపించకుండా మాట్లాడట్లేదు, నెమ్మదిగా సమానమైనటువంటి స్వరంతో అక్షర దోషాలు లేకుండా సమవాక్యాన్ని ఒక పదం పలికిన తర్వాత మరొక పదాన్ని పలుకుతూ ఎదుటివాడికి అర్థమయ్యే విధంగా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇలా ఎలా తెలుస్తుందండి? మాట్లాడేవాడు ఇన్ని వేదాలు చదువుకున్నాడు అని తెలుస్తుందా అంటే తప్పకుండా తెలుస్తుంది అండి. అవతల వ్యక్తి కూడా అంత పండితుడైతేనే. రాముడు సకల వేదాంగాల్ని షడాంగాలతో సహా నేర్చుకున్నవాడు కాబట్టి, దైవతత్వాన్ని సక్రమంగా ఎరిగినవాడు కాబట్టి ఆయన గ్రహించాడు హనుమ యొక్క మాటలో ఉన్నటువంటి అంతరార్థాలన్నింటినీ కూడా. అందుకనే శిక్షాశాస్త్రం చెప్తుంది, శబ్దం అనేటటువంటిది ఉచ్చరించేటప్పుడు కంపించడం కానీ, వెనక ముందు ఊగడం కానీ, లేకపోతే వికార చేష్టలు చేయడం కానీ చేస్తే ఇది శిక్షాశాస్త్రానికి విరుద్ధండి. అందుకనే శిక్షాశాస్త్రం అభ్యసించేటటువంటి వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. శిక్షాశాస్త్రం ఏమిటి? షడాంగాలన్నింటినీ నేర్చుకున్నవాడు రామచంద్ర ప్రభు. ఏ దోషము కూడా హనుమత్ ప్రసంగమునందు కనిపించలేదు రామచంద్ర ప్రభువుకి. ధృతవృత్తి అభ్యాసం చేసేటప్పుడు ధృతవృత్తిలో చేయాలిట, ప్రయోగం చేసేటప్పుడు దాన్ని మధ్యమ వృత్తిలో చెప్పాలిట, శిష్యులకు ఉపదేశం చేసేటప్పుడు విలంబితంగా చెప్పాలిట. గురువుగారు చెప్పిన పాఠం ఉంది, దాన్ని వల్లె వేస్తున్నాడు, వల్లె వేసేటప్పుడు హై పిచ్లో చెప్పమన్నాడు గట్టిగా. గురువుగారు శిష్యుడికి పాఠం చెప్తున్నప్పుడు మధ్యమ స్థాయిలో చెప్పమన్నాడు. లేదు, ఏదైనా మంత్రాన్ని చెవిలో ఉపదేశించేటప్పుడు గట్టిగా చెప్పకురా, విలంబితంగా చెప్పు, నెమ్మదిగా చెప్పాలన్నాడు. ఇలాగా శాస్త్రం ఏ సందర్భాలలో స్వరాన్ని ఎంతవరకు ఉపయోగించాలో ఆ యొక్క శాస్త్రమునందు పాణినీయ శిక్షాంతరం అనే గ్రంథాల యందు చక్కగా చెప్పారు. అంతేకాదు హురక్కంఠం శిరశ్చేతి త్రీణి శాస్త్రాణి వాంగ్మయే, నారద శిక్షలో చెప్పినట్లుగా సమమైనటువంటి మధ్యమ స్వరంలో స్వామి హనుమ యొక్క ప్రసంగం నడిచిందిట ముందరికి. అందుకనే స్వామి యొక్క ప్రసంగం మధ్యమ స్వరం అందుకుంది అన్నారు. మధ్యమ స్వరం అంటే నిజానికి సంగీత శాస్త్రంలో స్వరాల్ని 6 రకాలుగా విభజించారు. ఎలా విభజించారు అంటే, మొదటి దాన్ని ఉపాంశు అన్నారు, రెండో దాన్ని ధ్యానము అన్నారు, మూడో దాన్ని నిమధ అన్నారు, నాలుగో దాన్ని ఉపశబ్దితము అన్నారు, 5 మంద్ర అన్నారు, 6 మధ్యమ అన్నారు, 7 తార అన్నారు. అయితే 6వ స్థానం మధ్యమ స్థానం, అందుకనే షష్ఠమ స్థానంలో మాట్లాడుతున్నాడు అన్నాడు రామచంద్ర ప్రభు. అంటే ఎంత శాస్త్రం తెలిసినవాడో చూడండి రాముడు. స్వామి హనుమ షష్ఠమ స్థానంలో మాట్లాడుతున్నాడు లక్ష్మణ అన్నాడు. షష్ఠమ స్థానం అంటే మనలాంటి వాడికి, చదివేవాడికి అర్థం కాదు. స్వర భేదాలని బట్టి 6వ స్థానం మధ్యమ స్థానం, అందువల్ల 6వ స్థానం షష్ఠమ స్థానం కాబట్టి 6వ స్థానంలో మాట్లాడుతున్నాడు. మహాభారతంలో కూడా ఇదే చిక్కు వస్తుంది. ఏమంటాడు కృష్ణుడు? ద్రౌపది షష్ఠేకాలే అంటే 6వ జాము యందు నువ్వు పట్టాభిషిక్తుడివైతే ద్రౌపది కూడా మిగతా చెలికత్తల్లాగా తాను కూడా అభిషేక సామాగ్రి పట్టుకుని నీతో వస్తుందయ్యా అంటే, మన వాళ్ళందరూ షష్ఠేకాలే అంటే 6వ భర్తగా నిన్ను అనుసరిస్తుందయ్యా అని కింద మార్చారు. ఎంత తప్పండి. కాబట్టి మన వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ అలాగ మారిపోయాయి. మనం శాస్త్రాన్ని శాస్త్ర దృక్పథంలో శాస్త్రం ఏ విధంగా చెప్పిందో గురుముఖత నేర్చుకోవాలి. అందుకుని కాబట్టి ఏమిటంటే షష్ఠమ స్థానంలో మాట్లాడాడు స్వామి హనుమ. మధ్యమ స్వరం క్రౌంచధ్వని అన్నారు దీన్ని. ఆ ధ్వనిని స్ఫురింపజేస్తూ మాట్లాడేట. సంస్కార క్రమ సంపన్నమైనటువంటి ఆ ప్రయోగానికి అర్హముగా నిర్ణయించబడినటువంటి వర్ణములు పదములు కలిగినటువంటి ప్రయోగాలు
అన్నింటినీ కూడా ప్రయోగించాడు తన మాటల్లో స్వామి హనుమ. అందుకనే ఇక్కడ చెప్తున్నారు ఆ విషయాన్ని. ఆచార్యవాన్ పురుషో వేద అని వేదం చెప్పినటువంటి మాటను అనుసరించి హనుమంతుడు వంటి సదాచార సంపన్నుడు ఆచార్యుడిగా కనిపిస్తాడు మనకి కిష్కింధకాండలో. అందుకని రామచంద్ర ప్రభు సన్నిధానంలో ఈ యొక్క అనుగ్రహంగా మాట్లాడగలగడం, రాముణ్ణి సుగ్రీవుడికిచ్చి స్నేహబంధాన్ని ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడు స్వామి హనుమ. కాబట్టి అంత గొప్పవాడయ్యా స్వామి. ఇక్కడ ఇతను మాట్లాడేవాడు మామూలు వాడు కాదు. వెంటనే లక్ష్మణుడు అన్నాడు ఈ మాటలు చెప్పగానే, ఓ విద్వాంసుడా, సుగ్రీవుడి యొక్క గుణగణాల గురించి మాకు చెప్పు అని లక్ష్మణుడి చేత అడిగించాడండి. రాముడు అడగలేదు, రాముడు మాట్లాడలేదు ఈ యొక్క హనుమతో. ఎందుకు? ఇంకా తన రూపంలోకి రాలేదు. బయటికి ఒక రూపంతోనూ లోపల ఒక రూపంలో ఉన్నటువంటి వారితో భగవంతుడు మాట్లాడినాడు. అందుకనే బయట లోపల ఒకే స్థితి ఉండాలి ఎవరికైనా. ఇప్పుడు స్వామి హనుమ బ్రహ్మచారిగా మానవుడిగా కనిపిస్తున్నాడు. లక్ష్మణుడు అన్నాడు, మీ యొక్క ప్రభువు గురించి చెప్పవయ్యా. మీ ప్రభువు గురించి మాట్లాడిన మాటలన్నీ, ఆయనతో స్నేహం చేసుకోవాలని చెప్పిన మాటలన్నీ మాకు సమ్మతమే, కానీ మీ ప్రభువు గురించి వినాలనుకుంటున్నాం. హనుమంతుడు ఆనందించి రాముడితో చెప్పడం ప్రారంభం చేస్తున్నాడు. అయ్యా, ఈ పంపా సరోవరం నందు చాలా క్రూర జంతువులతో ఇది విలసిల్లుతుంది. ఇది దట్టమైన అడవులతో కాలు మోపడానికి కూడా వీలు లేకుండా ఉన్నది. కాబట్టి ఇక్కడ నిలవడం కూడా కష్టమే. మిమ్మల్ని మీ తమ్ముడిని ఇద్దరినీ కూడా నేను ఇక్కడి నుంచి ఆ ఋష్యముఖ పర్వతం మీదకి తీసుకువెళ్ళి చేరవేస్తాను. మా ప్రభువుతో మీరు మాట్లాడుదురు గారి విషయాలన్నీ అక్కడ వివరించుకుందామన్నారు. సరే అని స్వామి అప్పుడు తన రూపాన్ని మార్చుకుని వీళ్ళిద్దరినీ తన భుజాల మీద ఎక్కించుకుని ఋష్యముఖ పర్వతం మీదకి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి మళ్ళీ ఎలా మారాట? బ్రహ్మచారి కింద మారాట. ఎందుకు? ప్రభువుకు అనుమానం రాకూడదు. ఏం చెప్పి పంపించాడు? నువ్వు నీ రూపాన్ని బయట పెట్టద్దు అన్నాడు. అందువల్ల రాముడి దగ్గర చెప్పేసుకున్నాడుగా. ఇప్పుడు మళ్ళీ తన రూపం బ్రహ్మచారి కింద మార్చుకుని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, వచ్చిన వాళ్ళు దశరథుడి యొక్క కుమారుడు. అయోధ్య నగరం నుంచి అరణ్యవాసం చేశారు. తన భార్యని పోగొట్టుకున్నాడు. లక్ష్మణుడితో కలిసి తన భార్యను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు నీ సహాయార్థమై. కాబట్టి అతన్ని నీ దగ్గరికి కబంధుడు చెప్పి పంపించాట. కాబట్టి ఇక్కడికి వచ్చారు వాళ్ళిద్దరు. నేను దగ్గరుండి తీసుకొచ్చాను. వెంటనే సంతోషించాటండి సుగ్రీవుడు. తీసుకుని వచ్చాడు. భిక్షు రూపాన్ని విడిచిపెట్టి మళ్ళీ వానర రూపాన్ని పొందాడు స్వామి హనుమ. అప్పుడు భుజస్కంధాల మీద ఎక్కించుకుని ఇక్కడ ఋష్యముఖం దగ్గరికి తీసుకొచ్చిన రామచంద్ర ప్రభువుని లక్ష్మణస్వామిని పరిచయం చేశాడు. కౌగిలించుకున్నాడు వెళ్ళి సుగ్రీవుడు రాముడు. అయ్యా, వెంటనే ఒక కొమ్మని విరిచి తీసుకొచ్చాట స్వామి హనుమ. మద్ది చెట్టు దొంగ అక్కడ వేశాడు. రాముడు సుగ్రీవుడు కూర్చున్నారు అక్కడ. అయితే సుగ్రీవుడు కూర్చున్నాక లక్ష్మణుడు హనుమ నిలబడి ఉన్నారు. ప్రభువు కలన్నీ కాస్త ఆ యొక్క పొగరు ఉంటుంది కొద్దిగా. లక్ష్మణుణ్ణి కూర్చోమని అనలేదు. హనుమ అయ్యయ్యయ్యో పరమభాగవతోత్తముడు లక్ష్మణుడు. ప్రభువు రామచంద్ర ప్రభువుని కూర్చోబెట్టాడు కానీ లక్ష్మణుని కూర్చోమని అనలేదని ఒక ఎర్రచందనం దొంగ తీసుకొచ్చాట లక్ష్మణస్వామి. ఎర్రచందనం దొంగ వేసి కూర్చోవయ్యా లక్ష్మణ అని తాను కూర్చోబెట్టి తాను కూడా కూర్చున్నట్ట. అందుకనే భగవంతుణ్ణి గౌరవించి భగవద్భక్తుణ్ణి ఎప్పుడూ కూడా అగౌరవపరచకూడదు. భగవంతుణ్ణి ఎంతగా గౌరవించావో భగవద్భక్తుల్ని కూడా భగవంతుడిగానే ప్రార్థన చేసి భావన చెయ్యాలి. రాముణ్ణి గౌరవించేసి లక్ష్మణుని గౌరవించకపోతే రాముడికి కోపం వస్తుంది, లక్ష్మణుడికి కాదు. కాబట్టి ఆంజనేయ స్వామి అది గమనించారు. గమనించి వెంటనే ఎర్రచందనం దొంగ తెచ్చి కూర్చోమన్నారు. చూడండి, ఏవయ్యా ఇప్పుడు చెప్పు, దుర్మార్గుడైనటువంటి నా అన్న వాలి చేత నా భార్య అపహరించబడి రాజ్యభ్రష్టుణ్ణై ఈ పర్వతం మీద నేను బ్రతుకుతున్నానయ్యా రామ. రామభద్ర, ఓ రఘువంశ విభూషణ, వాలినా నికృతో భ్రాత్ర కృతవైరస్య రాఘవ వాలినో మే మహాభాగ భయార్తస్య భయం కురు. వాలి భయంతో ఆర్తుడనై ఉన్నాను నేను. బలవద్ విరోధం కలిగినటువంటి వాడు.
భయార్థుడనై ఉన్నటువంటి నాకు నువ్వు అభయాన్ని ఇవ్వు. హనుమ చెప్పి ఉన్నాడు నీ గురించి ఇప్పటికే. నా పరిస్థితిని నీకు వివరిస్తున్నాను. ఇప్పుడు నువ్వే నన్ను ఆదుకోవాలి. యజితే యదిమే సఖ్యం బాహురేషా ప్రసాదిత గృహ్యాతం పాణినా పాణి మర్యాద బధ్యతాం ధ్రువ. నిజంగా నువ్వు నన్ను అనుగ్రహించాలనుకుంటే నువ్వు నాతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకో. ఇదిగో నా చెయ్యి చాచుతున్నాను. నువ్వు నాతో స్నేహాన్ని చెయ్యాలి అనుకుంటే నీ హస్తాన్ని నా హస్తంతో కలపమన్నాడు, పాణిగ్రహణం చేయమన్నాడు. ఏకతత్తువచం శ్రుత్వా సుగ్రీవశ్చ సుభాషితం సంప్రహృష్టమనాహస్తం పీడయామాస పాణిన. ఈ సంభాషణ అంతా కూడా నడిపించిన తర్వాత అగ్నిసాక్షిగా స్నేహాన్ని పొందమని కోరుకుంటే స్వామి హనుమ కట్టెలు తీసుకువచ్చి పాడేసి అగ్నిని వ్రేల్చారుట. పువ్వులు తీసుకువచ్చి ఆ పూజ చేశాట అగ్ని దగ్గర. ఎవరు? స్వామి హనుమ. అంటే ఏమిటి? అగ్నిసాక్షిగా మిత్రత్వాన్ని పొందుతున్నాడు రాముడు సుగ్రీవుడితో. ఈ అగ్నిసాక్షిగా మిత్రత్వాన్ని పొందుతున్న వీళ్ళిద్దరికీ మధ్య ఈ యొక్క యాజ్ఞికం చేయించిన బ్రాహ్మణోత్తముడు ఎవడు అంటే స్వామి హనుమండి. సకల శాస్త్ర విశారదుడు కదా ఆయనే మంత్రభాగం అంతా చెప్పి అగ్నిసాక్షిగా అగ్నిని వెలిగించి వాళ్ళిద్దరూ కూడా దాని చుట్టూరా ప్రదక్షిణ చేసి చేతిలో చేయి వేసి పట్టుకున్నారు. చెప్తున్నారు, సుగ్రీవో రాఘవశ్చైవ వయస్యత్వాముపాగతౌ తతః సుప్రీత మనసౌ తావుభౌ హరిరాఘవౌ. ఇప్పటి నుండి మన ఇరువురిలో ఒకరి సుఖదుఖాలు మరొకరివి. నాకు దుఃఖం వస్తే నీకు దుఃఖం, నాకు సుఖం వస్తే నీకు సుఖం, అలా ఉండాలి మన ఇద్దరం అని సుగ్రీవుడు చెప్పి వాలి భయగ్రస్తుడై నాకు అభయాన్నివ్వి నన్ను రక్షించు వాలి నుంచి అని కోరుకున్నాడు. ప్రత్యభాషత కాకుత్సహ సుగ్రీవం ప్రహసన్నివ ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే. మిత్రుడిని అవ్వడం వల్ల మిత్రుడు అయ్యావు కాబట్టి ఉపకారమే ఫలంగా నీ దగ్గర నుండి నేను కోరుకుంటున్నాను. ఒక మిత్రుడు, ఒక స్నేహితుడి యొక్క కష్టాన్ని మరొక స్నేహితుడు తీర్చాలిట. అదే అసలైన మిత్రత్వం. అది చెప్తున్నారు. నీ నీ భార్యని ఎవడైతే అపహరించాడో వాడు ఎంత క్రూరుడైనా వాడిని నేను ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను రామ, నేను మాటిస్తున్నా. కానీ నా భార్యని క్రూరుడైన వాలి అపహరించాడు, తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ వాలి యొక్క రక్షణలో ఉన్నటువంటి నా భార్యని విడిపించి నాకు అప్పగించు. వాలి యొక్క శత్రుత్వం నా ఎందు లేకుండా అతన్ని నిహతుణ్ణి చేయి, సంహరించు అని కోరుకున్నాడు. సీతాదేవి పాతాళాదుల్లో ఉన్న వెతికించి తెచ్చి ఇచ్చే బాధ్యత నాదన్నాడు, కనిపెట్టే బాధ్యత నాదన్నాడు. ఈ మాటలు చెప్తూ ఉంటే రామా నాకో విషయం గుర్తొచ్చిందన్నాడు. ఏమిటది? ఒకరోజు మేము ఈ నలుగురం కూడా కలిసి ఋష్యముఖ పర్వతం మీద బయట ఎక్కి శిఖరం మీద కూర్చుని ఉన్నాం, మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఒక రాక్షసుడు ఒక స్త్రీని తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకుని తన భుజంతో పట్టుకుని తీసుకుపోతున్నాడు. ఆవిడ హా రామ, హా లక్ష్మణ అని అరుస్తున్నది. ఆవిడ వెళ్ళిపోతూ మమ్మల్ని చూసి ఒక చీర చెంగులో ఈ ఆభరణాలన్నీ కట్టి కింద విడిచిపెట్టింది మా దగ్గర. ఆ ఆభరణాలు మా దగ్గరే ఉన్నాయన్నాడు. వెంటనే నేను వాటిని చూడాలన్నారు రామచంద్ర ప్రభు. వెంటనే గుహలోకి వెళ్ళి అక్కడ దాచినటువంటి ఆ మూటని పట్టుకుని వచ్చాడు సుగ్రీవుడు. చెప్పి ముందర పెట్టాడు రామచంద్ర ప్రభు ముందర. బాధ కలిగి ఆ ఆభరణాలు చూసి పోల్చుకుంటున్నాడు రాముడు. కళ్ళంపట నీళ్లు వస్తున్నాయి. లక్ష్మణ, నా కళ్ళు మసగబారుతున్నాయ్యా, నేను సరిగ్గా పోల్చుకోలేకపోతున్నాను ఈ ఆభరణాలని. నువ్వు చూసి ఈ ఆభరణాలు నీ వదిలిగారివా కాదా చెప్పవయ్యా అని అడిగాడు. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురేత్వాభిజానామి నిత్యం పాదాభివందనాత్. ఎంతటి ధర్మ పరిరక్షణాదక్షుడో చూడండి లక్ష్మణుడు కూడా. తమ వదిన గారిని తల్లిగా మాతృభావంగానే భావన చేసి ఎప్పుడూ ఉదయం లేవగానే పాదాభివందనం చేసేవాట అన్నయ్య గారికి వదిన గారికి ఇద్దరికీ కూడా తల్లిదండ్రులుగా భావన చేసి. తల్లి చెప్పి పంపించింది కదూ, మాం విద్ది జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ది రామం దశరథం విద్ది
గచ్చదాత యథాసుఖం. ఆ మాట మనసులో పెట్టుకున్న లక్ష్మణుడు తండ్రిగా తల్లిగా భావన చేసి రోజు పూజ చేసేవాడు. అన్నయ్య, ఈ ధరించిన ఆభరణాలు ఏమీ కూడా నేను ఎప్పుడూ ఆ వదిన గారి దగ్గర నేను చూడలేదు, నేను ఎప్పుడూ ఆవిడని కన్నెత్తి చూడలేదు. కానీ ఆవిడ కట్టుకున్నటువంటి పాదాలకి పట్టీలు ఉన్నాయే అందెలు, ఆ అందెలు మాత్రం నాకు తెలుసు. ఆ అందెలు ఈ మూటలో ఉన్నాయి అన్నయ్య అని చెప్పుకున్నాడండి. పరమ భాగవతోత్తముడు లక్ష్మణుడు. భాగవతోత్తముడిని అనరాని మాటలు అన్నటువంటి సీతాదేవి కూడా కష్టం అనుభవించక తప్పలేదు. ఎందుకనే భగవద్భక్తుల యందు ఏదైనా దోషం చేస్తే అది అనుభవించక తప్పదు. భగవంతుడు దానికి కోపాన్ని పొందుతాడు. కాబట్టి ఆ అందెలు తప్ప నాకు ఇంకేమీ నేను చూడలేదు, ఆ అందెలు మాత్రం ఈ మూటలో ఉన్నాయన్నాడు. విపరీతమైన బాధకు గురయ్యాడు రామచంద్ర ప్రభు. కళ్ళంపట నీళ్లు పెట్టుకుంటూ ఉంటే సుగ్రీవుడు ఓదార్చాడు రామచంద్ర ప్రభు. ఏమయ్యా సుగ్రీవ, ఈ రావణాసురుడు అనేవాడు అసలు ఎక్కడుంటాడో నాకు చెప్పు, అతడి బలం ఏమిటో చెప్పు. ఈ విషయాలన్నీ నేను వినగోరుకుంటున్నాను. ఈ సీతని ఎక్కడికి తీసుకువెళ్ళాడు? అప్పుడు సుగ్రీవుడు చెప్తున్నాడు, నజానే నిలయం తస్యా సర్వదా పాపరాక్షస సామర్థ్యం విక్రమం వాపి దౌష్కులే యశ్యవాపులం. నిజానికి వాడి యొక్క నివాస స్థానం ఎక్కడో నాకు తెలియదు, కానీ నేను ప్రయత్నం చేస్తాను. నీ యొక్క కార్యక్రమంలో వెతుకుతాను ఈ భూమండలం అంతా సీత ఎక్కడ ఉన్నా సరే అన్న. అయితే ఇక్కడ కాస్త విచారణ చెయ్యాలి. సుగ్రీవుడికి సీతాదేవి రావణాసురుడి దగ్గర ఉన్నది అని చెప్పినప్పుడు రావణాసురుడి యొక్క నివాస స్థానం ఎక్కడ ఉందో తెలియదా అని ప్రశ్న వేస్తే దీనికి వ్యాఖ్యానకారులు ఏమన్నారు అంటే, రావణాసురుడి యొక్క నివాస స్థానం తెలుసు, కానీ గుప్తస్థానం సీతమ్మని దాచిపెట్టిన గుప్తస్థానం ఎక్కడో తెలియదు, అందువల్ల చెప్పలేదు అన్నారు. కొంతమంది ఏమన్నారు అంటే, పోనీ నిజస్థానం తెలిసినప్పుడు నాకు నిజస్థానం తెలుసు గుప్తస్థానం తెలియదని చెప్పాలిగా సుగ్రీవుడు. అది సరిపోవట్లేదని కొంతమంది వ్యాఖ్యానం ఏం చేశారు అంటే, ఇప్పుడు కనుక రాముడికి చెప్తే రావణాసురుడు ఫలానా చోట ఉంటాడు అని ఇప్పుడే పదమంటాడు. నేను స్నేహపూర్వకంగా చేతిలో చెయ్యేసి మాట ఇచ్చాను, ఇతనికి సహాయం చేద్దామంటే నా దగ్గర ఉండాలిగా సైన్యం, వారి దగ్గర ఉంది. వారి నిహతుడైతే కానీ ఈ సైన్యం అంతా నా అండర్ కంట్రోల్లోకి రాదు. కాబట్టి వారి బ్రతికి ఉండగా నేను మాట ఇచ్చేయడం, తర్వాత మాట నెరవేర్చుకోలేకపోవడం మంచిది కాదు. అందువల్ల ఇప్పుడు చెప్పకపోవడమే మంచిది అనుకుని నాకు తెలియదు అన్నట్ట సుగ్రీవుడు. చూడండి, ఇది కూడా నిజానికి మిత్రద్రోహమే. తెలిసి తెలియదని చెప్పడం అలా చేసుకుంటే. అయితే మన వ్యాఖ్యానకారులు ఏం చేస్తారంటే, చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు ఏమీ మామూలు వాళ్ళు కాదని నేను అన్నాను. కానీ ఆలోచన విధానం వచ్చేప్పటికి ఏమవుతుంది అంటే, మన బుద్ధుల యొక్క ప్రాకారంలోకి ఇమిడిపోవాలి అన్ని ఆలోచనలు అనుకుంటారు. సకల పౌరాణికంగా ఒక ఇతిహాసాన్ని మనం వివరణ చేసుకునేటప్పుడు పురాణ దృష్టిని కూడా అలవాటు చేసుకోవాలండి. పురాణపరంగా ఇది ఎలా ఇముడుతుందో ఆలోచించాలి. అర్థమవుతుందా? కాబట్టి దానికి సమన్వయం చేసుకుంటే సరిగ్గా అర్థం చేసుకుని మనకు అర్థమవుతుంది. అప్పయ్య దీక్షితులు గారు రామాయణ సార సంగ్రహము అని ఒక గ్రంథం రాశారు. అందులో ఆయన వివరణ ఇస్తారు. రాముడు రావణాసురుడి యొక్క జాడ గురించి అడిగినప్పుడు ఈయన కాదు, వరుసగా మూడో వ్యక్తి సుగ్రీవుడు మా రావణాసురుడి గురించి తెలిసి కూడా చెప్పకుండా తప్పించుకున్నవాడు. ఒకటి జటాయు, చెప్పాను మీకు. 2 కబంధుడు, అతను కూడా నేను చెప్తాను నాకు శరీరం వచ్చాక అన్నాడు. కానీ మళ్ళీ కొత్త శరీరం వచ్చిన తర్వాత సుగ్రీవుడిని వెళ్ళి కలున్నాడు. ఇప్పుడు సుగ్రీవుడిని అడిగాడు రావణాసురుడు ఎక్కడుంటాడు అని. సుగ్రీవుడు అంటున్నాడు నాకు తెలియదు అన్నాడు.
ఇదంతా ఆలోచన చేస్తూ ఉంటే ఈ రామాయణ తాత్పర్య సంగ్రహంలో చెప్తాడైన పరమేశ్వరుడు ఆ సమయానికి వాళ్ళ చిత్తమునందు ఆ ఆలోచనని కలిగించలేదు అన్నాడు. ఎందుకని? అలా కలిగించకపోతే ఈ రావణాసురుడి తపస్సు క్షీణించదు. వాడి తపస్సు క్షీణించాలంటే అమ్మవారు 12 నెలల పాటు ఉండాలి లంకలో. ఇప్పుడే తెలిసిపోయింది అనుకోండి, ఇప్పుడే ఫలం అంటాడు రాముడు. అంటే రావణాసురుని ఎదుర్కోవడానికి కావాలని తపశ్శక్తి చేకూరాలా వద్దా? వాడి తపస్సు తరగాలా వద్దా? ఇప్పుడేం చేస్తాడు? పరమేశ్వరుడు నడిపించాడండి వెనకాల. అది మీరు బ్రహ్మగారు అనుకోండి, విష్ణువు అనుకోండి, శివుడు అనుకోండి. అప్పయ్య దీక్షితులు గారు అన్నారు పరమేశ్వరుడు అన్నాడు. అంటే ఎవరైనా భావన చేసుకోండి, మీరు మీ ఇష్టం. పరమేశ్వరుడు తన మాయ ద్వారా ఈ సీతమ్మ ఎక్కడ ఉన్నది అన్న విషయాన్ని ఎవరి చేత రాముడికి చెప్పించలేదండి. సమయం వచ్చినప్పుడు చెప్పిస్తాడు భగవంతుడు. ఆయన ఎక్కడున్నా తెలిసినా ఆయన ప్రవర్తించాడు. ఎందుకంటే ఆయన మనుషుల కింద ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఎవరో ఒకరి ద్వారా తెలుసుకుని వెళ్ళాలి. కాబట్టి సుగ్రీవుడి మనసుకి ఆ సమయానికి ద్యోతకం కాల. నిజానికి సుగ్రీవుడికి తెలీదా? వాలితో కలిసి ఉన్నప్పుడు వాలి రావణాసుడు అగ్నిభాక్షిగా స్నేహబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది రాక్షస స్నేహం. అది నేను ఎవరినైనా ఎత్తుకొస్తే అది నాకు నీకు చరి సమానం అన్నాడు రావణాసుడు. ఆ వాలి రావణాసురుడు ఇద్దరూ కూడా అగ్నిసాక్షిగా సంబంధం చేసుకున్నప్పుడు సుగ్రీవుడు అక్కడే ఉన్నాడు. రావణాసురుడు వచ్చి వెళ్తూ ఉండేవాడండి వాలి కోసం. ఒకసారి వచ్చాడు రావణాసురుడు. అకంపనుడు అనేవాడు ఉన్నాడు. ఏమయ్యా మీ వాలేడని అడిగాడు. చతుర్సముద్రాల యందు కూడా సంధ్యావందనం ఆచరించడానికి వెళ్ళాడండి వాలి అన్నాడు. అంటే ఏమిటి? 4 సముద్రాలలో 4 దిక్కుల సంధ్యావందనం చేసేవాట ఉదయం అయితే వాలి. అలా ఎగిరేవాడు 4 సముద్రాల వైపు 4 దిక్కులకి. దిగ్భేదనంతో తూర్పు దిక్కున తూర్పు దగ్గర ఆ యొక్క అర్ఘ్యాన్ని విడిచిపెట్టేవాడు, దక్షిణ దిక్కు దగ్గర దక్షిణ దిక్కులో ఒక అర్ఘ్యం విడిచిపెట్టేవాడు, పశ్చిమం వైపు విడిచిపెట్టేవాడు, అలాగే ఉత్తరం వైపు విడిచిపెట్టేవాడు. అంటే దిగ్భేదనాలతో కూడా తర్పణాలను విడిచిపెట్టేవాడు సంధ్యావందనంలో. మొట్టమొదటి తూర్పు సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ తర్పణం విడిచిపెట్టి తర్వాత ప్రాయశ్చిత్తార్థాలతో మిగతా 3 సముద్రాల దగ్గర కూడా చేసేవాడు. అలాంటి వాలి రావణాసురుడు స్నేహితులు. సుగ్రీవుడు ఎప్పుడూ చూస్తూ ఉండేవాడు ఈ యొక్క రావణాసురుడు రావడం. హనుమంతుడి వాడు రావణాసురుడి దగ్గర సందేశం చెప్పడానికి వెళ్తే అక్కడ చెప్పాడు, సుగ్రీవ సందేశాత్, సుగ్రీవుడి సందేశంతో వచ్చాను కానీ నీ దగ్గరికి. సుగ్రీవుడు ఎవరో నీకు బాగా తెలుసు, నేను చెప్పక్కర్లేదన్నాడు. అంటే సుగ్రీవుడి కంటే రావణాసురుడి సుగ్రీవుడు తెలుసు ముందే. అలాగే యుద్ధకాండలో దూతని పంపిస్తాడు మొట్టమొదట అంగదుడిని. అలాగే ఒక దూతని పంపుతాడు. వీళ్ళందరికీ పంపి మాట్లాడిస్తాడు రావణాసుడి చేత సుగ్రీవుడు. అంటే ఈ ముందే రావణాసుడు తెలుసు సుగ్రీవుడికి. తెలిసి కూడా చెప్పలేదు అంటే అది మిత్రద్రోహం అవుతుంది. కానీ ఇక్కడ సుగ్రీవుడి యొక్క బుద్ధి చాంచల్యం వల్ల ఆ ఆలోచన రానివ్వలేదు పరమాత్మ. ఎందుకంటే 12 నెలలు ఇంకా గడువు ఉంది కాబట్టి ఈ 12 నెలలు గడిచిన తర్వాతే రావణాసురుడు నిహతుడు అవ్వాలి. ఇది పరమేశ్వర సంకల్పం. దానికి తగ్గట్టుగానే ఎవరికి ఆ సమయానికి గుర్తుకు రాలేదు. అర్థమవుతుందండి. కాబట్టి నాకు తెలియదు అన్నాడు. అయ్యా మరి ఏమిటి? మిత్రమా, నాకు తెలియదు కానీ తప్పకుండా నేను వెతికించడానికి ప్రయత్నం చేస్తాను. నీకు నేను సహాయం చేస్తాను. దుఃఖాన్ని విడిచిపెట్టు, శోకాన్ని మాను. నువ్వు సీతను తిరిగి పొందుతావు తప్పకుండా. నేను ప్రయత్నం చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండమన్నాడు. వ్యసనే వార్ధకృచ్రేవ భయేవ జీవితాంతకే విమృశంస్య స్వయా బుద్ధ్యా ధృతిమాన్ నావసీదతి. ఇష్టవియోగ దుఃఖమందు కానీ ధననాశనమందు కానీ
జీవితాంతమందు కూడా ప్రారబ్ధ వేగమే అన్నింటికన్నా బలమైనది. ఏదైనా మనకి ప్రారబ్ధం వల్లే, విధి వల్లే వచ్చి ఆ దుఃఖం అనుభవించవలసి వస్తోంది అని భావన చెయ్యాలి. కానీ మనం దుఃఖాల పాలు అవ్వకూడదు. ఇది ధీరుల యొక్క లక్షణము. రామ, నువ్వు ధీరుడవి, నీలాంటి వాడికి నేను చెప్పాల్సిన విషయం అవసరం లేదు. నువ్వు ఇలాంటి సమయాల్లో ధైర్యాన్ని వహించవయ్యా, విచారించొద్దు. ధైర్యవంతుడు ఎప్పుడూ కూడా వివేక బుద్ధితో ఆలోచిస్తాడు, దుఃఖాన్ని దరిచేరనివ్వడు. మిత్రుడు కాబట్టి మిత్రుడు అనేటటువంటి స్వతంత్ర భావంతో నీకు ఈ విషయాలు చెప్పాను, కానీ మరో అన్యదా భావించద్దన్నాడు సుగ్రీవుడు. ఏషాచ ప్రకృతిస్థోహం అనునీతాస్త్వయా సఖే దుర్లభో హీదృశో బంధు రస్మిన్ కాలే విశేషత. అప్పుడు రాముడు అన్నాడు సుగ్రీవుడితో, అయినా మిత్రమా, నీ మాటల వల్ల నేను కొద్దిగా తేరుకున్నానురా. ఇలాంటి శోకకాలమందు, బాధ యందు నీలాంటి బంధువు నాకు దొరకడం దుర్లభం. నిజంగా విధి మన ఇద్దరినీ కలిపింది. నతత్ర తిష్టతి భ్రాత నా పితాన్యోపి వా జన పుంసా మాప ప్రతీకారే సన్మిత్రం ఎత్ర తిష్టతి అని శాస్త్రం చెప్పిందండి. అంటే సుగ్రీవుడు, నీ సహాయం చేత నేను దేవరాజ్యాన్ని కూడా సంపాదించగలను, నీలాంటి వాడి స్నేహితుడుగా నా పక్కన ఉంటే. కాబట్టి సర్వశక్తివంతుడమైనటువంటి నీతో అగ్నిసాక్షిగా నేను స్నేహాన్ని సంపాదించిన ఈ సమయంలో నేను పరమ భాగ్యవంతుడిగా ఆనందిస్తున్నానయ్యా సుగ్రీవ. సోహం సభాద్యో బంధూనాం సహృదాం చైవ రాఘవ యస్యాగ్ని సాక్షికం మిత్రం లబ్ధం రాఘవ వంశజం. నేను బంధువులలో, స్నేహితుల్లో నీకు చెప్తున్నాను, రఘువంశ సంభూతుడనైనటువంటి రాముడు మాట ఇచ్చాడు, నేను ఏ సమయంలో అయినా నీకు తోడుగా ఉంటాను. నీలాంటి వాడు మిత్రుడుగా నాకు లభించడం నేను ఎంతో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అని సుగ్రీవుడు అన్నాడు. ఎందుకంటే మామూలు వాడివా, ఇక్ష్వాకు వంశ రాజులలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఉత్తముడివి నువ్వు. నీలాంటి వాడితో స్నేహం చేయడం నా పూర్వజన్మ సుకృతం. అందుకనే రజితం వా సువర్ణం వా వస్త్రాణ్య ఆభరణాని వా అవిభక్తాని సాధూనాం అవగచ్చంతి సాధవ. కిష్కింధకాండలో చెప్తున్నాడు ఈ మాట సుగ్రీవుడు. ఒక స్నేహితుడికి ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే, బంగారం కానీ ధనం కానీ స్నేహితుల్లో స్నేహితులకి ఒకరిది ఒకరికి చెందుతుంది. కాబట్టి నీ ధనం, నా యొక్క ధనం, స్వర్ణం ఏదైనా సరే నాది నీకు చెందుతుంది, నా రాజ్యం నీ రాజ్యం నాకు చెందుతుందన్న దానికి రాముడు అంగీకరించాడండి. ధనత్యాగ సుఖత్యాగో దేహత్యాగోపి వా అనగా వయాస్యార్థే ప్రవర్తంతే స్నేహం దృష్ట్వా తదా విధిం. శుద్ధమైన స్నేహానికి ధనము త్యాగము అనేటటువంటివి లెక్క కావు అన్నాడు. అందువల్ల శుద్ధంగా ఉండాలి స్నేహం కూడా. ధనం దగ్గరికి వచ్చేటప్పటికి స్నేహం చెడిపోవడం, ఏదైనా త్యాగం చేయాల్సి వస్తే స్నేహం చెడిపోవడం అలా ఉండకూడదురా. స్నేహం అంటే స్నేహమే. ఒక్కసారి స్నేహితుడి కింద వచ్చాడు అంటే జీవితంలో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చచ్చేదాకానే. అంతలా ఉండాలి స్నేహం కూడా. అది చూపించాడు రాముడు ఇక్కడ. తతస్తేత్యాద్ బ్రవీద్ రామ సుగ్రీవం ప్రియదర్శనం లక్ష్మణస్యాగ్రతో లక్ష్య వాసవస్యేవ ధీమత. ఇలా మిత్రలక్షణ విశేషాలన్నీ కూడా రాముడు సుగ్రీవుడు ఇద్దరు కూడా చర్చించుకున్నారు. నీ స్నేహం నాకు పరమసమ్మతమే అంటే ఆయన కూడా నీ స్నేహం కూడా నాకు పరమసమ్మతమే అని చెప్పుకున్నారు. రామచంద్రమూర్తి లక్ష్మణుడి ముందు చెప్పారట, ఏమని, లక్ష్మణస్యాగ్రత అని చెప్పడం వల్ల లక్ష్మణస్యాగ్రత, నాకు లక్ష్మణుడు ఎలాంటి వాడో నువ్వు కూడా అలాంటి వాడివే అంటే మిత్రుణ్ణి సోదర సమానంగా చూశాడు రామచంద్ర ప్రభు. కాబట్టి తరువాత సుగ్రీవుడికి, ఏమయ్యా నేను చెప్పాను నా విషయం, వారి నీ అందు వైరాన్ని ఎందుకు పెట్టుకున్నాడు, ఈ విషయాలన్నీ నీ దగ్గర నుంచి నేను వినగోరుతున్నాను అంటే ఆయన చెప్పాడు. ఏమండి, ఏమీ లేదు, పూర్వం మయుడు అనేటటువంటి రాక్షసుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకడి పేరు మాయావి, మరొకడి పేరు దుందుబి. ఈ దుందుబి యొక్క తమ్ముడే మాయావి. ఈ మాయావి ఒకసారి గొప్పగా కిష్కింధ రాజ్యానికి వచ్చి రాత్రి సమయంలో గట్టిగా అరిచాడు. వాలిని పిలిచాడు. వాలి బయటకు వచ్చాడు. నువ్వు నాతో యుద్ధానికి రా అని గట్టిగా అరిచాడు.
నేను ఈ సమయం మంచిది కాదు, రాత్రి సమయం రాక్షసులకి బలం ఎక్కువగా ఉంటుందని అన్నగారిని చాలా వరకు వారించాను. మిగతా స్త్రీలు కూడా వారించారు, వినలేదు అన్నయ్య మాట. వేగంగా వాడిని తరువుకుంటూ వెళ్ళాడు వెనక్క. నేను కూడా అన్నగారిని అనుసరించాను. అనుసరించి వెళ్ళిపోతే అన్నగారు ఈ మాయావి అనే రాక్షసుడు ఒక గుహలోకి వెళ్ళారు. చాలాసేపు యుద్ధం జరిగింది, అరుపులన్నీ వినిపించాయి. కొంతసేపు అయ్యేటప్పటికీ ఆ యొక్క గుహలో నుంచి రక్తం ఏరుల కింద పారడం మొదలుపెట్టింది. శబ్దాలు ఆగిపోయాయి. నాకు భయం వేసి, వాలి నిహతుడైపోయాడేమో, అన్నయ్య గారిని ఈ రాక్షసుడు చంపేశాడేమోనని భయం వేసి, తర్వాత మళ్ళీ వీడు గుహలోంచి బయటకు వచ్చి మహారాజ్యం మీద ఎక్కడ పడతాడోననేటువంటి భయం చేత ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి ఈ గుహకు అడ్డంగా పెట్టి నేను రాజ్యానికి వెళ్ళిపోయి అన్నగారికి పితృకార్యాలన్నీ కూడా చేశాను. మంత్రులు ఎంత చెప్పినా నా మాట వినకుండా నన్ను బలవంతంగా రాజు ఉండాలి రాజ్యానికని నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇలా కొన్నాళ్ళు రాజ్య పరిపాలన చేసే సమయానికి ఒకరోజు మా అన్నయ్య వచ్చాడు తిరిగి. నేను చెప్పిన మాట వినకుండా నన్ను తిరిగి దూషించాడు. దుర్మార్గుడా, అన్నగారి యొక్క చావును కోరుకున్నావు నువ్వు, కావాలని గుహకి రాయిని అడ్డుపెట్టి ఆ రాక్షసుని చేతిలో నేను చావాలని కోరుకున్నావు, నీలాంటి వాడు ఇక్కడ ఉండకూడదని నన్ను కొట్టి తరివేశాడు. ఇక్కడికి వెంబడించాడు, నన్ను నా మంత్రుల్ని కూడా పంపించేశాడు, రాజ్య బహిష్కారం చేశాడు, నా భార్యని అతని దగ్గరే ఉంచుకున్నాడు. ఇదయ్యా జరిగింది. అప్పటి నుంచి చాలాసార్లు వెంబడించాడు నన్ను. నేను అతని వల్ల సూర్యుడి దాకా కూడా వెళ్ళొచ్చాను. నాకు ఈ భూమండలం మీద తెలియని ప్రదేశం లేదన్నాడు. అందుకనే సీత యొక్క జాడ వెతకడంలో నేను నీకు సహాయం చేస్తాను. అయితే రామ, నువ్వు ఒక్కసారి నాతో రా, వారి యొక్క బలపరాక్రమాలు ఏమిటో నీకు చెప్తానన్నాడు. తీసుకువెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద అస్థిపంజరం పడి ఉన్నది. దాన్ని చూపించాడు. ఈ అస్థిపంజరం చూసావా, బాగా దొలకైపోయి ఉన్నది, గూడు కట్టుకుని కేవలం ఎముకలు తప్పేమీ లేవు. అది చాలా పెద్దగా ఉన్నది. ఈ దీనిని కనుక నువ్వు ఎత్తి ఒక 200 ధనస్సులు ఎంత పరిమాణం ఉంటుందో అంత దూరానికి కనుక విసరగలిగితే నువ్వు వారిని సంహరించగలవని నేను నమ్ముతానన్నాడు. అసలు చెప్పే ముందు వాలి బలం గురించి చెప్తాను వినమన్నాడు. పూర్వం ఈ యొక్క దుందుభి అనేటటువంటి రాక్షసుడు సముద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వాడికి 1000 ఏనుగు 10,000 ఏనుగుల బలం. సముద్రుడు అన్నాడు, నువ్వు నాతో యుద్ధం చేయడం ఎందుకురా, హిమవంతుడు ఉన్నాడు బలవంతుడు నాకన్నా, ఆయన దగ్గరికి వెళ్ళి యుద్ధానికి అన్నాడు. ఒక్కొక్కడికి ఏం చెయ్యాలో తెలియదండి, తీరిగ్గా కూర్చుని వాడికి ఏదో ఒకటి పీక్కుంటూ కూర్చుంటాడు, వాడికి అది అలవాటు. కాబట్టి వీడికి రాక్షస బుద్ధి కదూ, వాడు ఏమి ఖాళీగా తోచక వాడి బలాన్ని ప్రయోగించాలనుకున్నాడు ఎవరో ఒకళ్ళ మీద. సముద్రుడు, నేను నీతో యుద్ధం చేయలేను, నా ఓటమి ఒప్పుకుంటున్నాను, నువ్వు హిమవంతుడి దగ్గరికి వెళ్ళండి. హిమవంతుడి దగ్గరికి వెళ్ళాడు, యుద్ధానికి పిలిచాడు. హిమవంతుడు రాలేదని వాడికి శిఖరాలని పిండి చేయడం మొదలుపెట్టాడు. మానవ రూపాన్ని ధరించి హిమవంతుడు, ఏమిట్రా బాబు, ఎందుకు వచ్చావు, ఎందుకు ఇంతలా ప్రయోగిస్తున్నావు నా మీద బలాన్ని అంటే, నువ్వు నాతో యుద్ధానికి రా అన్నాడు. ఓహో, వీడికి ఇంతటి బలం ఉందేమిటి, వీడి తీట తీర్చాలని యుద్ధపు కాంక్షని, నీకు సరైన వాడిని నేను కాదు, నీకు సరైన వాడు ఒకడు ఉన్నాడు, వాడు కిష్కింధలో ఉన్నాడు, వాలి అతని పేరు, అతని మీద యుద్ధానికి వెళ్ళన్నాడు. వాడు వాలి మీదకి యుద్ధానికి వచ్చాడు, యుద్ధానికి పిలిచాడు. వాడినితో యుద్ధం చేసి వాడిని లొంగ చుట్టి వాడి ఎముకలు విరిచి వాడిని గిరగిరా చేత్తో తిప్పి విసిరితే, ఎక్కడ కిష్కింధలో విసిరితే యోజన దూరం ప్రయాణం చేసి 12 కిలోమీటర్ల యువతలో ఉన్న మతంగవనం దగ్గరకు వచ్చి పడింది. ఈ శరీరం ఎలా పడింది, రక్తాన్ని ఓడుతూ వచ్చి పడింది. ఆ రాక్షసుని శరీరం నుంచి రక్తం చిమ్మిందయ్యా. ఈ చిమ్మినటువంటి రక్తం మతంగ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతం దగ్గరంతా చల్లుకుంటూ వచ్చి పడింది. నా ఆశ్రమ ప్రాంతాన్ని ఎవడరా అపవిత్రం చేసింది అని కోపంతో బయటకు వచ్చాడు మతంగ మహర్షి గారు. చూశారు ఈ దుందుబి యొక్క శరీరాన్ని. ఈ పనికి కారణమైన వాడు ఎవడైతే వాడు ఈ ప్రదేశాలకి కనుక వస్తే, నా వనం చుట్టుపక్కల ప్రదేశాలకి, వాడు తల ఒక్కలై చస్తాడని శాపం ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్నాడు ఈ యొక్క వాలి. వెళ్ళి ప్రాధేయపడ్డాడు, పాదాల మీద పడి, నన్ను అనుగ్రహించండి స్వామి,
తెలియక చేశాను నేను. నువ్వు ఇలా చేసినా నువ్వు ఇక మీదట కనుక ఈ ఆశ్రమ ప్రాంతం దగ్గరికి వస్తే నీకు శిరశ్ఛేదనం తప్పదు. ఒప్పుకోలేదండి ఋషి. అప్పటి నుండి మా అన్నయ్య ఈ ప్రాంతానికి రావడం మానేశాడు. కాబట్టి మా అన్నయ్య నన్ను ఏమీ చెయ్యలేని ప్రదేశం ఏదైనా ఉందంటే ఇది ఒకటే. అందుకనే నేను ఇక్కడ తల దాచుకుంటున్నా. తన బలం చేత ఆ కళేబరాన్ని, మాంసపు ముద్దతో ఉన్న ఆ కళేబరాన్ని యోజన పర్యంతం ఇక్కడ పారేశాడయ్యా. ఇప్పుడు మాంసం అంతా పోయి ఓన్లీ ఎముకల గూడు తప్ప ఏమీ మిగలలేదు. దీన్ని 200 గజాలను కొనగా నువ్వు విసరగలిగితే నువ్వు రాలిని కొట్టగలవని నేను విశ్వసిస్తాను. అంటే రామచంద్ర ప్రభు అన్నారు, సరే అన్నారు. తన కాలి బొటన వేలుతో ఒక్కసారి ఆ అస్థిపంజరాన్ని పైకెత్తి గిరగిరా తిప్పి పైకి విసిరితే 10 యోజనాల అవతల పడిందిటండి. ఇతడు 200 ధనస్సులు దూరం పడితే చాలన్నాడు. ఆశ్చర్యచిత్తుడు అయ్యాడు. 10 యోజనాల దూరం అవతల పడిన సుగ్రీవుడి మొహం వెలగలేదుట. ఎందుకని? బాగానే విసిరావు రామా, ఇది చాలా బలం ఉంది నీకు, నేను ఒప్పుకుంటున్నాను, వాడుకోవడం ఎందుకండి? అయితే చూడండి ఏమంటున్నాడు అంటే, మా అన్నయ్య దీన్ని విసిరినప్పుడు మంచి రక్తము మాంసం ముద్దతో ఉంది ఈ శరీరం అంతా, బలంగా బరువుగా. ఇప్పుడు ఆ బరువు తగ్గిపోయి బాగా తేలికైపోయింది, అస్థిమాత్రం చేత ఉంది కాబట్టి, తేలిగ్గా ఉంది కాబట్టి విసిరేవేమో అనుకుంటున్నాను. పోల్చుకోలేకపోతున్నాను, మా అన్నయ్య బలాన్ని నీ బలాన్ని టాలీ చేసుకోలేకపోతున్నాను. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, ఇదిగో ఇక్కడ చూస్తున్నావా 7 తాళ వృక్షాలు ఉన్నాయి. ఈ సాల వృక్షాలన్నింటినీ మా అన్నయ్య ఒక చేత్తో ఇలా కదిపితే ఒక్కొక్క వృక్షాన్ని ఆ ఆకులన్నీ కూడా నేల రాలిపోయి బోడిగా అయిపోయాయి చెట్లన్నీ కూడా. అంత బలవంతుడు. నువ్వు 7 చెట్లని ఏమీ చేయక్కర్లేదు, కానీ నీ బాణం చేత ఒక చెట్టుని ఛేదించు చాలు, నేను నమ్ముతానన్నాడు. చూడండి, రాఘవో స విసృష్టో బలవతా బాణ స్వర్ణ పరిష్కృత వీత్వా సాలాన్ గిరిప్రస్థం సప్తభూమి వివేశస. పద్మపురాణంలో చెప్తారు ఈ విషయాన్ని. ఒక చెట్టుని కొట్టవయ్యా అంటే రాముణ్ణి ఆ ఒక్క బాణాన్ని ఆకర్ణాంతము లాగి 7 తాళ వృక్షాల్ని ఛేదించాట. అంటే రామచంద్ర ప్రభు స్థైర్య ధైర్య ధర్మాలన్నింటినీ ఇక్కడ అప్రమేయమైనటువంటి విక్రమం కలిగినటువంటి రామచంద్ర ప్రభు బాణపు శక్తిని ఇక్కడ చూపించారు. ఆయన ఆకర్ణాంతము బాణం లాగాట. చూసుకోవయ్యా సుగ్రీవ కొడుతున్నానన్నాడు. ఆకర్ణాంతము బాణం లాగి కొట్టేటప్పటికీ ఈ బాణం 7 సాల వృక్షాలని ఛేదించిందిట. పోనీ అక్కడితో వదిలేసిందా, సప్తపాతాల లోకాల వరకు వెళ్ళిపోయిందిట భూమిలో. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ మట్టు పెట్టేసిందిట. మట్టు పెట్టేసి మళ్ళీ పైకి వచ్చిందిట. వచ్చి పర్వత ప్రాంతంలో నుంచి ఛేదించుకుని మళ్ళీ వచ్చి రాముడు వారి యొక్క తూణీరంలోకి చేరిపోయింది. ఆశ్చర్యచకితుడు అయిపోయి కళ్ళు తేలేసి చూశాట సుగ్రీవుడంతటి వాడు. నేను నమ్ముతున్నాను రామ, నీ బలపరాక్రమాలు సాధారణమైనటువంటివి కాదు, నేను అంగీకరిస్తున్నాను నీ బలాన్ని అన్నాడు. చూడండి, ఇప్పుడు వెళ్దామన్నాడు. సరే నువ్వు నమ్మావు కదా, ఇప్పుడు నడు. వెళ్ళా. బయట నుంచి పిలిచాడు వాలి రా యుద్ధానికి. ఇన్నాళ్ళకి మళ్ళీ దొరికాడు వీడు మా తమ్ముడు అనుకుని వాలి యుద్ధం చేయడానికి బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఇద్దరు కూడా చాలాసేపు యుద్ధం చేసుకున్నారు. ఇక వీడి బలం తగ్గిపోతుంది సుగ్రీవుడికి. పిడిగుద్దులన్నీ గుద్దుతున్నాడండి. ఒంటిలో ఉన్న శక్తి అంతా కూడా పోయింది. ఎప్పుడు కొడతాడా అని చూస్తున్నాడు రాముడు, ఎక్కడున్నాడా అని. వృక్షాల చాటును దాక్కున్నాడు రాముడు, చూస్తున్నాడు. ఇద్దరి రూపాలు, ఇద్దరి యొక్క స్వరూపాలు, బలం, తేజస్సు అన్నీ కూడా ఒకేలా కనిపిస్తున్నాయి. పోలికల్లో కూడా ఒకేలాగా ఉన్నారండి ఇద్దరు. కొట్టడానికి సంశయించాడు రామచంద్ర ప్రభు. చావు దెబ్బలన్నీ తిని పరిగెత్తుకుంటూ వచ్చాడు సుగ్రీవుడు. ఏమయ్యా నీ బలం అంతా చూపించావు, వాళ్ళని కొట్టగలనని నమ్మించావు, ఇంత మాట ఇచ్చి తీసుకొచ్చిన తర్వాత కొట్టకుండా నాకు ఇన్ని దెబ్బలు ఎందుకయ్యా తగిలించావు, నిన్ను నమ్ముకుని అనవసరంగా నేను వెళ్ళాను, కొట్టలేనంటే అప్పుడే ఈ మరి నేను పునుకునేవాడిని కాదు కదా అన్నాడు సుగ్రీవుడు. రాముడు అన్నాడు, పోల్చుకోలేకపోయానయ్యా అన్నాడు. రాముడు మానవ మాత్రుడు కాబట్టి పోల్చుకోలేకపోయాడు.
ఏమైనా రూపంలో గుణాల్లోనూ ఒకేలా ఉన్నారు. ఒకవేళ నువ్వే వాళ్ళే అనుకుని నిన్ను కొట్టేస్తే బాణంతో నేను మిత్రద్రోహిని అవుతాను, అందుకుని కొట్టలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈసారి అలా జరగదు. మా లక్ష్మణుడు ఉన్నాడుగా, నాయనా లక్ష్మణారా, ఆ గజకంద లత ఉన్నదే తీగ, దాన్ని తీసుకొచ్చి ఈ యొక్క సుగ్రీవుడి యొక్క మెడలో చుట్టమన్నాడు. చుట్టాడు. లక్ష్మణుడి చేత ఎందుకు వేయించాడు అని, అసలు భగవద్భక్తుల యందు అపరాధం చేశాడు ఇందాక కూర్చోమని అనకుండా, అందువల్ల దెబ్బలు తినాల్సి వచ్చిందిరా నువ్వు అని భగవద్భావంలో చెప్పడం. అందువల్ల లక్ష్మణుడి చేత అలంకరింపజేయించాడు. మరొకటి ఏమిటంటే భగవంతుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించకపోవడం. నీ కోరిక ఏదైనా నువ్వు ఎలా కోరుకున్నా అది పరిపూర్ణంగా కోరుకో భగవంతుణ్ణి నమ్మకంతో. కలండి అనేవాడు కలడో లేడో అనుకుంటే ఆ భావనలో కూడా కొద్దిగా తొత్రపాటు వచ్చి దోషాలు దొల్లితే కొన్ని పర్యావసానాలు అనుభవించక తప్పదు, ఫలితం వచ్చినా సరే. అందుకని గజేంద్రుడు అంతటి వాడు ఉన్నాడా లేడా అంటే 1000 సంవత్సరాల పాటు బ్లడ్ అంతా పోగొట్టుకోవాల్సి వచ్చింది కాలి ముసలి యొక్క నోటికి చిక్కి. అలాగే కాదు, శ్రీ దత్తాత్రేయ గురు చరిత్రలో చెప్తారు, నృసింహ భారతీ స్వామి వారి యొక్క సరస్వతీ స్వామి వారి యొక్క చరిత్రలో తుల్యాపూర్ అమ్మవారిని ఒక కుష్ఠరోగి ఉపాసన చేస్తున్నట్ట. ఆవిడ అన్నారు, నాయనా ఇక్కడికి దగ్గరలోనే కొంత దూరం వెళ్తే చందలాదేవి అని ఒక ఆవిడ ఉన్నది, పరమేశ్వరి. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఉపాసన చేయి, నీ కుష్ఠరోగం పోతుందని అమ్మవారు చెప్పారు. ఆ చందలాదేవి గుడికి వెళ్ళి ఉపాసన చేస్తున్నాడు ఈ యొక్క కుష్ఠరోగి. ఆ చందలాదేవి 6 నెలల పాటు వీడు ఉపాసన చేయడం వల్ల కల్లో కనిపించి, నాయన ఈ యొక్క అమరజా నదీ సంగమ ప్రాంతం దగ్గర, అమరజా సంగమ ప్రాంతంలో భీమా అమరజా సంగమ ప్రాంతం దగ్గర గాణగాపురం అనేటటువంటి ఊరున్నది. అక్కడ నృసింహ సరస్వతి స్వామి వారు దత్తాత్రేయ స్వరూపంగా ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళు, యతి రూపంలో ఉన్నాడు ఆయన నీ కుష్ఠరోగాన్ని పోగొడతాడు అని అమ్మవారు చెప్పింది. వీడెంత గర్వమో చూడండి వీడికి. అమ్మవారు అయ్యుండి కూడా నువ్వు కష్టం తీర్చకుండా అతను ఎవరి దగ్గరికో సన్యాసి దగ్గరికి వెళ్ళు, పోతుంది నీ రోగం అంటావేమిటి, తీర్చగలిగితే నువ్వు తీర్చలేకపోతే మానే అన్నాడు. రెండోసారి కల్లో కనిపించింది, మూడోసారి కల్లో కనిపించింది, అయినా వెళ్ళట్లేదు. పూజారిలో ఆవాహన అయ్యి ఆ పూజారి చేత వెళ్ళగొట్టించింది ఈ కుష్ఠరోగిని. అప్పుడు పశ్చాత్తాపడి అమరజా నదీ సంగమ తీరం దగ్గరికి అంగప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళేటండి, సాష్టాంగ ప్రదక్షిణాలు చేసుకుంటూ వెళ్ళి అక్కడ స్వాములు వారు ఎక్కడున్నారు అని అడిగితే భీమా అమరజా సంగమ స్థానం దగ్గర ఉన్నారు వెళ్ళండి అంటే, అక్కడికి వెళ్ళి దూరంగా స్వామివారికి నమస్కారం చేసి నిలబడ్డాడు. దూరం నుంచి చూశారు స్వాములు వారు, ఎవరా అమ్మవారి ఉపాసకుడు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగారు ఆయన. స్వామి తప్పైపోయింది, క్షమించండి, మీరే నన్ను అనుగ్రహించాలి, మీరు అనుగ్రహించకపోతే నేను చచ్చిపోతానన్నాడు. ఓ పని చేయి, సంగమంలో స్నానం చేయి, వచ్చి ఈ యొక్క అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేయి, చేసిన తర్వాత మా శిష్యులు ఇస్తారు బట్టలు, ఈ బట్టలు ఇప్పేసి ఆ బట్టలు కట్టుకో అన్నారు. అలాగే చేశాడు. వీడు బట్టలు ఇప్పేసి పాడేసినటువంటి ప్రాంతం భూమి అంతా కూడా ఊసర క్షేత్రం అయిపోయిందండి. ఈ రోగం అంతా భూమి తీసుకుంది అక్కడ. ఆ తర్వాత వీడు వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకున్నాక శరీరం అంతా మళ్ళీ తేజోవంతం అయ్యింది. పాదాల మీద పడ్డాడు, అయ్యా అంతా తగ్గిపోయింది, ఈ పిక్క మీద మాత్రం కొద్దిగా ఇంకా మచ్చ ఉండిపోయింది అన్నాడు. నేను తగ్గించేశానురా, నేను తగ్గించాల్సింది, నీ మనసులో ఇంకా అనుమానంతో కోరుకున్నావుగా, నా దగ్గరకు వచ్చావుగా, ఆ అనుమానమే ఇంకా రోగం కింద ఉంది. నీవు ఒక పని చేయి, నన్ను స్తుతించు, అది పోతుందన్నా. నాకు అక్షరం ఒక్క రాజు స్వామి, నేను ఎలా స్తుతించను నిన్ను అంటే, అప్పుడు కాస్త భస్మం నోట్లో వేస్తే వాడు మంచి స్తుతి చేశాడు, వాడికి సకల శాస్త్రాలు అబ్బాయి, వెంటనే వాడికి ఉన్నటువంటి కుష్టి రోగం కూడా పోయింది. అందువల్ల భగవంతుణ్ణి కోరుకునే విధానంలో కూడా దోషాలు ఉండకూడదు, పరిపూర్ణంగా కోరుకోవాలి. ఇక్కడ సుగ్రీవుడు చేసిన తప్పు అది. ఈసారి గజమాల వేశారు, పంపించారు, పంపించబోగా తార ఆప్ చేసింది వారిని. రామాయణంలో సీతాదేవి, తార, మహాభారతంలో ద్రౌపది, మహాపురుషుల పాతివ్రత్య ధర్మం కలిగినటువంటి స్త్రీలండి వీళ్ళు. అందుకనే అహల్య ద్రౌపది తార, అహల్య ద్రౌపది సీత తార మండోదరి తథ పంచకన్యాపటే నిత్యం మహాపాతక నాశనం.
వీళ్ళు కన్యలు, అయోనిజలు, వీళ్ళ గురించి చెప్తుంది శాస్త్రం. వీళ్ళని తలుచుకుంటేనే పాపాలు పోతాయి. అలాంటి పరేంగిత జ్ఞానం కలిగినటువంటి తార భవిష్యత్తుని దర్శించి వచ్చినటువంటి పురుషుడు రామచంద్రుడు మామూలు వాడు కాదు, దైవీ సంపత్తు కలిగిన వాడని గుర్తించింది భగవంతుణ్ణి. ఆ గుర్తించినటువంటి గుర్తింపుతోనే 4 మంచి మాటలు వాలికి చెప్పింది. రావణాసురుడు ఎలా వినలేదో మారీచుడు చెప్తే తార కూడా అలా వినలేదు. వినకపోవడం వల్ల మడిసిపోయారు వీళ్ళు. అలాంటి తార యొక్క ఉపదేశాన్ని, వాలి ఏ విధంగా నిహతుడయ్యాడన్న దాన్ని, వాలి అడిగిన ప్రశ్నలకి రామచంద్ర ప్రభు ఎలాంటి సమాధానాలు చెప్పారన్నది విషయాన్ని రేపన్న రోజున మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంత గొప్పగా ఈరోజు కిష్కింధాకాండని మనం ప్రారంభం చేసుకున్నాం. ప్రారంభం చేసుకోవడమే మనం గొప్పగా కీర్తి రామ్మూర్తి గారు, శేషమ్మ గారుల యొక్క జ్ఞాపకార్థం ప్రారంభం చేసుకున్నాం. వాళ్ళ కుమారుడికి వాళ్ళ కోడలకి కూడా మనం కృతజ్ఞతల్ని తెలుపుకుంటూ నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, 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 రామ్ రామాయ నమః. మంగళం గోసురేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాగాంధాయ గాంధాయ గామిదార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతమర్జన్య పృథివీ సత్యశాలిని జయ గురుదేవ దత్త. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవింద గోవింద గోవింద. హర నమ పార్వతీపదే.